Yes, hello friends, very good morning. Welcome back to 11th July Hindu News Analysis in Telugu from LTX classes. సో ఫ్రెండ్స్ ఈరోజు మనము జూలై 11th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అయితే పిక్ చేసుకుని వాటిని మనం అయితే అనాలిసిస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. బిఫోర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద ఎజెండా దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మాన్సూన్ స్పెషల్ ఆఫర్ కింద మనం ఏంటి అని అంటే కనుక 10% ఆఫ్ ఆన్ ఆల్ ద కోర్సెస్ మనం అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నామండి. జూలై 15th ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆఫ్ అయితే మనకైతే ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ ద లాస్ట్ 5 days ఆర్ లెఫ్ట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆఫర్. మీకు ఏ విధమైనటువంటి ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ మీద కాల్ చేసినట్లయితే సో మా యొక్క టీం మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారు. ఎస్ ఫ్రెండ్స్, లెటస్ లుక్ ఇన్ టు ద ఎజెండా. అసలు మనం ఈవేళ ఏం ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాము అనేటువంటివి. బిఫోర్ దట్ మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ నుంచి అయితే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్ మీరు చూస్తే కనుక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ మస్ట్ ఎండ్ సేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ద ప్రెజెన్స్లో ఉండేటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయితే ఎండ్ అవ్వాలి అని చెప్పేసి అంటూ సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ హ్యాస్ మేడ్ ఎ రిమార్క్. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 అండర్లో మనం వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గురించి మనం చదువుతాం. వెస్ట్ బెంగాల్ సూట్ అగెన్స్ట్ ద సిబిఐ probes maintainable, Supreme Court. So West Bengal has filed a suit against the CBI's investigations is maintainable అంటూ సుప్రీం కోర్ట్ అయితే చెప్తోంది. దీని గురించి కూడా మనము జిఎస్ పేపర్ 2లో మనం స్టడీ చేయాలండి. నెక్స్ట్, ఎన్జిఓ వర్కింగ్ ఆన్ రైట్స్ ఇష్యూస్ లోసెస్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్. ఇది కూడా మనకి వీ కెన్ రీడ్ ఇట్ ఇన్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్స్ యాక్ట్స్, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్, ఎఫ్సిఆర్ఏ. Then ground handlers at airports will now have to obtain the safety clearance from the DGCA. It comes under GS paper 3 infrastructure like railways, airports. సో వాటి గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడాలి. దెన్ నెక్స్ట్, సెంటర్స్ ఆస్క్ ద స్టేట్స్ టు రైజ్ అవేర్నెస్ ఆఫ్ ద కెడావర్ డొనేషన్స్. ఇది మనము జిఎస్ పేపర్ 2 హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ ఎడ్యుకేషన్ గురించి, మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేటువంటి టాపిక్ ఇది మనకి. దెన్ నెక్స్ట్, ఐటీబీపీ సీజెస్ 108 kg ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ నియర్ ద చైనా బార్డర్. సో ఇల్లీగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ జిఎస్ పేపర్ 2, జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీని ఇంపాక్ట్ చేసేటువంటి డైమెన్షన్లో అక్కడ చదవడం జరుగుతుంది మనము. ఓకే, ఐటీబీపీ ఈజ్ వన్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్. వీ విల్ రీడ్ దట్ పర్టికులర్ థింగ్ ఆల్సో. MSMEs need outlays for technology upgrades to aid in the green transition. So it comes under both GS paper 2 government's initiatives towards MSMEs. So GS paper 3 economy లో మైక్రో స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి ఆర్టికల్ అయితే చూడాలండి. అండ్ ద కేస్ ఫర్ ఎ కాస్ట్ సెన్సస్ అని చెప్పేసి మనకి ఒక ఎడిటోరియల్ అయితే పబ్లిష్ అయింది. దిస్ ఈస్ జిఎస్ పేపర్ 2లో మనం దీన్ని కవర్ చేస్తాము. Yes friends, so these are the important articles which we have to cover today as part of the 11th July Hindu News Analysis. Okay. So before going to the detailed discussion of the agenda, there was a small announcement friends. మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే నడుస్తున్నాయి. మనం దీనికి ఛార్జ్ చేసేటువంటిది ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. ఒకేసారి 30,000 పే చేయలేము అనుకున్నటువంటి వాళ్ళకి మనం ఈఎంఐ ఫెసిలిటీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేసాము. అయితే అట్ ద రేట్ ఆఫ్ 5,000 రూపీస్ పర్ మంత్గా మనం మీరు కూడా అయితే పే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫీ వచ్చేసి మనకి ఓన్లీ 15th జూలై వరకు మాత్రమే మనకి వ్యాలిడ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ద ప్రైజెస్ విల్ ఇంక్రీజ్. ఈ కోర్స్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. బయట ఇన్స్టిట్యూట్స్లో లాగా మనకి 6 months 9 months అనేటువంటిదిగా కాకుండా మనకి ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మనకైతే కోర్స్ అయితే వస్తుందండి. సో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి లేకపోతే సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో ఉండి మీరు
యూపీఎస్సీ చేద్దాము అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్ విల్ బి ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ అండి. సో దీస్ కోర్సెస్ విల్ ఆఫర్ యూ ద రైట్ పాత్ ఫర్ యువర్ డైరెక్షన్. సో టైం వేస్ట్ అనేటువంటిది ఉండకూడదండి. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫిక్స్డ్ సో టు డూ ఇట్, ఇఫ్ యూ ఆర్ డిటర్మైన్ టు డూ ఇట్, దెన్ ద ఇమీడియట్ స్టెప్ ఈజ్ యాక్షన్లోకి జంప్ అయిపోవడమే ఈజ్ ద నెక్స్ట్ స్టెప్. ఓకే, మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ కోర్సెస్కి సంబంధించి నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మా టీం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ వీ హ్యావ్ ద ఆప్షనల్. మరి మెయిన్స్లో ఆప్షనల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ అవైలబుల్ ఉన్నాయి. పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్నీ ఉన్నాయండి. ఓకే, లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే కనుక మనకి నడుస్తాయి బ్యాచెస్ అన్నీ కూడా. ఫీ వచ్చేసి మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 30,000 ఫ్రెండ్స్, బట్ మనం దీన్ని 22,500కే మనం అయితే దీన్ని ఆఫర్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఫీ, డిస్కౌంటెడ్ ఫీ మనకి ఓన్లీ 15th జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది ఇది కూడా మనకి. సో ఎనీ డౌట్స్, ఫర్ మోర్ ఎంక్వైరీస్, ఫర్ మోర్ క్వైరీస్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ టుడేస్ ఎజెండా. అసలు ఆర్టికల్స్ మనం వరుసగా లైన్గా ఒకటి తర్వాత ఒకటి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం ముందుకి. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ద ప్రెజెన్స్ మస్ట్ ఎండ్, సేస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్లీ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ అయితే కనుక దీని గురించి మాట్లాడుతూ మొత్తం స్టేట్ ప్రెజెన్స్ అన్నిటిలో కూడా చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ప్రెజెన్స్లో ఈ యొక్క కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. సో దిస్ ఈజ్ ఈవెన్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ప్రిజన్ మాన్యువల్స్ నుంచి మనకైతే కనుక ఐడెంటిఫై అవుతుందంటూ ఉత్తరప్రదేశ్కి ఎగ్జాంపుల్గా తీసుకుంటూ దాంట్లో ప్రెజెంట్ మాన్యువల్లో చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని చంద్రచూడ్ అయితే ఐడెంటిఫై చేశారు, అయితే హైలైట్ అయితే చేశారు. అండ్ అలాగనే అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి మనకేంటి అని అంటే కనుక ఇవి పంపించండి, ఏం పంపించాలి, డైరెక్షన్స్ ఇష్యూ చేయండి, ఈ యొక్క కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉండకూడదు అని. మీరు కూడా ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి. ప్రెజెన్స్ అనేటువంటి టాపిక్ సబ్జెక్టు మనకి ఏంటి అని అంటే స్టేట్ లిస్ట్లో ఉంటుంది. స్టేట్ లిస్టులో మనకి సబ్జెక్ట్ అనమాట ప్రెజెన్స్ అనేటువంటిది. సో అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, సో ప్రెజెన్స్కి సంబంధించి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్సే తీసుకుంటాయి. ఏ స్టేట్కి సంబంధించి ఆ స్టేట్ తీసుకుంటుంది. సెంట్రల్ కంట్రోల్ అనేటువంటిది ప్రెజెన్స్ మీద ఉండదు. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ స్టేట్ సబ్జెక్ట్. సో అందుకనే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక సుప్రీం కోర్ట్ ఆన్ వెన్స్డే ఇండికేటెడ్ దాట్ ఇట్స్ ఇంటెన్షన్ టు ఆస్క్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ టు ఇంటర్వెన్ విత్ ద స్టేట్స్ to overhaul their present manuals and wipe out the hardly acknowledged but existing practices of caste-based discrimination of prisoners. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి. Those states such as Uttar Pradesh denied the caste-based discrimination within their prison walls. A bench headed by Chief Justice of India Chandrachud read out the portions from its present documents which uses the term known as scavenger class అంటూ ఒక టర్మ్ అయితే కనుక వెళ్ళి ఒక ప్రెజెంట్ మాన్యువల్స్లో అయితే డిఫైన్ చేశారట. మనకి రెండు ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రెజెన్స్ యాక్ట్ 1894. సో ప్రెజెన్స్ యాక్ట్ 1894 అనేటువంటిది అంబ్రెల్లా లెజిస్లేషను. దెన్ ఏ స్టేట్కి ఆ స్టేట్ ఏం చేస్తారు అని అంటే ప్రెజెంట్ మాన్యువల్స్ని తయారు చేసుకుంటారు. సో దేర్ ఫోర్ అకార్డింగ్లీ బోత్ ద ప్రెజెన్స్ యాక్ట్ 1894 అండ్ యాజ్ వెల్ as ప్రెజెంట్ మాన్యువల్స్ ఇన్ కాంబినేషన్లో మనకి ప్రెజెన్స్ని అయితే అడ్మినిస్టర్ చేయడం అయితే జరుగుతుందండి మన కంట్రీలో. దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రెజెంట్ మాన్యువల్ తీసుకుంటే కనుక వాళ్ళ దాంట్లో పాయింట్స్ ఉన్నాయట. అట్ వన్ పాయింట్ హీ ఈవెన్ రిఫర్డ్ టు a paragraph which said that convicts who are serving simple imprisonment would not be called on to perform the menial or degrading duties unless they belong to a class or a community who are accustomed to do such work. సో విచ్ ఈస్ క్లియర్లీ ఎవిడెన్స్ ఆఫ్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైతే కన్విక్ట్స్ అంటే ఎవరెవరైతే అక్యూజ్డ్ పీపుల్ కన్విక్ట్ అయ్యి సింపుల్ ఇంప్రిసాన్మెంట్ని సర్వ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఎటువంటి మెనీ డిగ్రేడింగ్ డ్యూటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్ క్లీనింగ్స్ కానివ్వండి, ఇలాంటి డ్యూటీస్ అవి ఏవి ఇవ్వబడవు. కానీ except if they are accustomed to that particular work, unless they belong to a class or a community which is accustomed to do such work. ఇంతకు ముందు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ చేత చేయించినటువంటి పనులు ఇవే కదండి.
ఓకే. ఈ యొక్క స్కావెంజింగ్ వర్క్సే కదా చేయించేవారు. అంటిల్ అండ్ అన్లెస్ దే బిలాంగ్ టు ఎ కాస్ట్ ఆర్ ఎ క్లాస్ విచ్ డూ దీస్ పర్టిక్యులర్ యాక్టివిటీస్, సో దెన్ నార్మల్ రిమైనింగ్ పీపుల్ అందరికీ కూడా మనకి అటువంటి సింపుల్ ఇంప్రిజన్మెంట్తో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఇది వేయబడదు అని చెప్పేసి మనకి ప్రిజన్ మాన్యువల్లో అయితే, ఉత్తరప్రదేశ్ ప్రిజన్ మాన్యువల్లో అయితే రాశారు. సో దట్ క్లియర్లీ షోస్ హౌ ర్యాంప్ అండ్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఈజ్ ఇన్ ద ప్రిజన్స్ అని చెప్తూ, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ అయితే దీని గురించి మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రెజెన్స్కి సంబంధించి వాటి గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం తెలుసుకోవాలి. లెట్ అస్ స్టార్ట్ రీడింగ్ ప్రిజన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ అసోసియేటెడ్ ఇష్యూస్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇన్ ఇండియా prisons and the persons who are detained therein are actually a state subject. Please be very clear, and that's a state subject. Even this was exactly the question in UPSC 2023 prelims లో ఈ యొక్క ప్రెజెన్స్ మీద అయితే అడిగారు. అండ్ ఒక్క 2023లో కాదండి, ఇంతకు ముందు ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా చాలాసార్లు ప్రెజెన్స్ అనేటువంటి టాపిక్ మీద అయితే కనుక యూపీఎస్సీ క్వశ్చన్ అయితే చేసింది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ పీపుల్ టు నో అబౌట్ ఇట్. సో ద అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ప్రెజెన్స్ విల్ బీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అంతే కదా, మనకి 3 లిస్ట్స్ ఉంటాయి అన్న విషయం మీకు ఆల్రెడీ తెలుసు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అని. యూనియన్ లిస్ట్లో సబ్జెక్ట్స్ ఉంటే కనుక అవన్నీ పార్లమెంటే లా చేస్తుంది. స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటే కనుక అవన్నీ ద కన్సర్న్డ్ స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటుంది. దెన్ అలాగే కాంకరెంట్ లిస్ట్ ఉంటే బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ చూసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రెజెన్స్ అనేటువంటివి ఏ సబ్జెక్ట్? స్టేట్ సబ్జెక్ట్ అది. ఓకే, ఇలా కూడా అడుగుతారండి, ఒక 4-5 సబ్జెక్టులు పేర్లు ఇచ్చేసి, అంటే 4-5 సబ్జెక్టులు అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి కాదండి. సో హియర్ ద సబ్జెక్ట్స్ దట్ ఐ మీన్ టు సే ఈస్ డిఫెన్స్, లోకల్ గవర్నమెంట్, పోలీస్, లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, సో ఇవన్నమాట, యానిమల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్స్ ఇక్కడ. ఓకే, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ మరి స్టేట్లోనే ఉంటుంది కాబట్టి, సో స్టేట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ అంటూ ఫస్ట్ పాయింట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్ చూడండి, మన కంట్రీలో ప్రిజన్స్ని గవర్న్ చేయడానికి వీ హ్యావ్ అన్ అంబ్రెల్లా లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ ప్రిజన్స్ యాక్ట్ 1894 అండ్ ఆల్సో ద ప్రిజన్ మాన్యువల్స్ అట్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ప్రిజన్స్ యాక్ట్ 1894 అనేటువంటిది ఒక లెజిస్లేషను. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఆ యొక్క రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మనకి ఎవరికి వాళ్ళు ప్రిజన్ మాన్యువల్స్ని అయితే కనుక తయారు చేసుకుంటారు. దాని అకార్డింగ్గానే మనకి మన కంట్రీలో ప్రిజన్స్ని అడ్మినిస్టర్ అయితే చేస్తారు. Now, what are the issues in our country with respect to these prisons? First and foremost issue, అది ఇవాళ ఆర్టికల్లో డిస్కషన్ కూడా అదే, దట్ ఈస్ వాట్ ఈస్ ద కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రిజన్స్. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది మీకు ఈ ఆర్టికల్ మెయిన్స్ ఆన్సర్లో రాయడానికి ఉపయోగపడుతుంది. సో వాట్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ప్రిజన్స్ ఆర్ ప్రిజన్ రిఫార్మ్స్, ఆర్ దే నీడ్ ఆఫ్ ద ఆర్? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఏంటంటే ఇష్యూస్ని హైలైట్ చేయమన్నప్పుడు మీరు ఈ ఇష్యూని కూడా హైలైట్ చేయొచ్చు. రీసెంట్గా ఇలాగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ హ్యాస్ టాక్డ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అంటూ దీని గురించి మీరు చెప్పచ్చు. కాస్ట్ డిస్క్రిమినేషన్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ ఇష్యూ ఇన్ వేరియస్ ఇండియన్ స్టేట్స్. ఇష్యూస్ రిమైన్స్ ఏ సిగ్నిఫికెంట్ ఇష్యూ ఇన్ వేరియస్ స్టేట్స్. Significant issue in various Indian states as reflected in their present manuals. సో ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది అనేటువంటిది ఇందాక మనము ఉత్తరప్రదేశ్ ప్రెజెంట్ మాన్యువల్ చూసాం. ఉత్తరప్రదేశ్ ప్రెజెంట్ మాన్యువల్లో ఏం రాశారు, ఇఫ్ ఏ పర్టికులర్ పర్సన్ ఈస్ కన్విక్టెడ్ అవర్ ఎ సింపుల్ ఇంప్రిసన్మెంట్, సో దెన్ దే విల్ నాట్ బి గివెన్ ద డిగ్రేడింగ్ డ్యూటీస్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాష్రూమ్ క్లీనింగ్ ఈజ్ వన్ సచ్ డిగ్రేడింగ్ డ్యూటీ. స్కావెంజింగ్ డ్యూటీస్ అనేటువంటివి మనము ఇవ్వము. ఓకే, బట్ ప్రొవైడెడ్ ఎక్సెప్ట్ ఇఫ్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ క్లాస్ హూ ఈస్ అకస్టమ్డ్ టు డూ దట్ వర్క్. సో ఒకవేళ వాళ్ళకైతే కనుక ఇస్తాము అని చెప్పి క్లియర్గా డిస్క్రిమినేషన్ని చూపిస్తున్నారు మనకి. అని చంద్రచూడ్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అండి. దేర్ ఫోర్ దిస్ నీడ్ టు బి అడ్రస్డ్ అట్ ఎనీ కాస్ట్. These manuals contain provisions and practices that perpetuate the caste-based biases and as well as inequalities. ఈ present manuals అనేటువంటివన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, so now they are showing the caste-based biases and as well as inequalities. For instance, recently a bench headed by Chief Justice of India Chandrachud read out the portions from the present documents of UP which uses the term such as the scavenger class. అంటూ మనకి ఏంటంటే ఆ యొక్క కాస్ట్ని వాళ్ళు చేసేటువంటి పనులని వాళ్ళు ఏంటంటే
ఈవెన్ అంటే ఎప్పుడో హిస్టారికల్గా వాళ్ళ చేత ఆ పనులు చేయించిన దాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళని ఆ పనులు అనేటువంటి ఆ వర్క్స్ ద్వారానే ఆ లెన్స్లోనే మనం అయితే చూస్తూ డిస్క్రిమినేట్ అయితే చేస్తున్నాము అంటున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఈజ్ ఓవర్ క్రౌడింగ్ ఆఫ్ ప్రెజెన్స్. సో ప్రెజెన్స్ మనకి చూసుకున్నట్లయితే ఓవర్ క్రౌడ్ అయిపోతున్నారండి పీపుల్. ఇట్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ద గ్రేవ్ ఇష్యూస్ ఇన్ ద ప్రెజెంట్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ. అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, the occupancy rate of the jails is about 118.5% of the present capacity. So the present capacity 100 మంది ఉంటే లైక్ ఇట్ ఈస్ నౌ హ్యావింగ్ 120 పీపుల్ ఉంటున్నారట మొత్తం అంతా కూడాను. సో ఈ యొక్క ఓవర్ క్రౌడింగ్ వల్ల మనకి ఏమవుతాయి, యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఓవర్ క్రౌడింగ్ యూ విల్ బీ హ్యావింగ్ ద పూర్ లివింగ్ కండిషన్స్ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్కి. సెకండ్ ఇంపార్టెంట్, ఇఫ్ సంబడి గాట్ అటాక్డ్ త్రూ సమ్ డిసీజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బెయిల్ మీదనో దేని మీదో బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ వచ్చారనుకోండి. సో ఇన్ ద మీన్ వైల్ హీ గాట్ కాట్ విత్ సమ్ ఆఫ్ ద డిసీజెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ విల్ బి ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ ఈజ్ అన్ ఎయిర్ బోర్న్ డిసీజ్. సో నా అదేం జరుగుతుంది, మరి ఎయిర్ బోర్న్ ఉన్నప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి పీపుల్ అందరికీ కూడా ఆ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. అంటే ఆ రకంగా మనకి మెనీ కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మనకి ఏంటంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ కూడా అయిపోతాయి. సో ద overcrowding, first issue is caste discrimination, second issue is overcrowding of the prisons, and the third one is custodial torture. ఓకే, ఈ యొక్క ట్రయల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో నౌ దే ఆర్ గెటింగ్ సబ్జెక్టెడ్ టు టార్చర్ బై ద పోలీస్. కస్టోడియల్ టార్చర్స్ అమాంగ్ ద ప్రిజనర్స్ ఆర్ క్వైట్ ప్రివలెంట్. సో దో థర్డ్ డిగ్రీ టార్చర్ బై పోలీస్ ఈజ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇన్ డీకే బసూస్ కేస్ 1986. దేర్ వాజ్ వన్ సిగ్నిఫికెంట్ ల్యాండ్ మార్క్ కేస్ అండి, ద డీకే బసూస్ కేస్ 1986. సో ఆఫ్టర్ దిస్ పర్టికులర్ కేస్ మనకి ఏంటి అని అంటే ఈ యొక్క థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అంటూ ఉంటాం కదా. సో ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ విల్ బి ఇన్ఫ్లిక్టెడ్ అపాన్ ద ఇండివిజువల్, సో విచ్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ ఇన్హ్యూమన్ యాజ్ వెల్. ఈ యొక్క థర్డ్ డిగ్రీ పనిష్మెంట్స్ అనేటువంటివి ఇవ్వకూడదు, దే ఆర్ నాట్ అలౌడ్ అంటూ మనకి ఏంటంటే ఈ యొక్క డీకే బసు కేసులో చెప్పడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ హియర్ దో థర్డ్ డిగ్రీ దో స్టిల్ దెర్ ఈస్ ఎ ప్రివలెన్స్ ఆఫ్ ద బ్రూటల్ వైలెన్స్ ఇన్సైడ్ ద ప్రెజెన్స్ అయితే కనుక బ్రూటల్ వైలెన్స్ అయితే కనుక జరుగుతోంది. దిస్ వాజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ వన్ ఈజ్ హెల్త్ అండ్ హైజీన్. ఏ లాట్ ఆఫ్ జైల్స్ డు నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా లేవు. అండ్ పర్టికులర్లీ విమెన్ ఆర్ గెటింగ్ మోర్ సఫర్డ్, విమెన్ ప్రిజనర్స్ ఈవెన్ దో దే ఆర్ లెస్ నెంబర్, సో బట్ దే ఆర్ గెటింగ్ వెరీ సఫరింగ్స్ అయితే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉన్నాయి. దిస్ క్రియేట్స్ ఎ నెగ్లెక్ట్ టువర్డ్స్ ద ప్రిజనర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రిమైన్ అన్ట్రీటెడ్ ఈవెన్ దో ఇఫ్ దే గాట్ ఎనీ విత్ ఎనీ డిసీజ్ ఆర్ సో ఎనీ అదర్ ఇల్ హెల్త్, దెన్ దే వర్ నాట్ బీయింగ్ ట్రీటెడ్, దే వర్ remained as a untreated only. So దాని మూలన ఏంటంటే if it's a communicable thing it will spread to the other people also. And finally inadequate staff. Many prisons in our country, they are understaffed, which can lead to poor conditions and lack of security. So for every 100 prisoners, if there is only one guard, then that will be an issue, right? For example, in 2020, it was reported that the Pujahal Central Prison in Chennai, Tamil Nadu, has only one guard for every 100 prisoners. So there was a understaff అయితే కనుక inadequate staff అయితే మనకైతే చాలా వెరీ సీరియస్ ఇష్యూ అండి ఇది కూడా, because we have to take the prison security into consideration in this particular aspect. So these are some of the important issues with respect to prisons. So మీకు prisons అంటే పరిస్థితి ఏంటి, అసలు prisons అనేటువంటిది ఏ సబ్జెక్టు, ఎవరు దీని మీద డీల్ చేయాలి, సో ఈ ప్రెజెంట్ మాన్యువల్స్ ఏమేంటి. అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడల్ ప్రెజెన్స్ మాన్యువల్స్ అని చెప్పి చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ప్రతిసారి మోడల్ యాక్టే చేయగలదు, అవి స్టేట్స్ వాళ్ళ స్టేట్స్ ద్వారా ఇన్కార్పొరేట్ చేసుకోవాలన్నమాట వాళ్ళ దాంట్లో. ఓకే, దట్ ఈస్ హౌ, బికాస్ దట్ వాజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. దెన్ ఇన్ఎడిక్వేట్ స్టాఫ్ ఏంటో చూసాము. నౌ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. మొన్న 2023లో మనకి ఏం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ ప్రిపేర్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మోడల్ ప్రెజెన్స్ యాక్ట్ 2023 దట్ విల్ రీప్లేస్ ఎ బ్రిటిష్ ఎరా లా, దట్ ఈస్ ద ప్రెజెన్స్ యాక్ట్ ఆఫ్ 1894 టు ఓవర్హాల్ ద ప్రెజెంట్ అడ్మినిస్ట్రేషన్ that will focus on the reformation and rehabilitation of the inmates. సో ఇంతకు ముందు ఉన్నటువంటి యాక్ట్ కంప్లీట్లీ ఏంటి అని అంటే కనుక రీఫార్మేషన్ అండ్ రీహాబిలిటేషన్ గురించి అయితే మాట్లాడలేదు. సో నౌ వాటిలన్నింటినీ కూడా ఆ ఇష్యూస్ అన్నింటినీ అడ్రస్ చేస్తూ సో నౌ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బ్రాట్ ఏ న్యూ యాక్ట్ కాల్డ్ యాజ్ ద మోడల్ ప్రెజెన్స్ యాక్ట్
2023. Why it is called model? Why not simply Presence Act 2023? It is called model because presence is a state subject. So the central government cannot legislate on it. The state governments have to now incorporate these provisions అనమాట. సో ఈ ప్రొవిజన్స్ అన్నిటినీ కూడా పెట్టుకోమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. ఎస్, I hope you are clear, right? These are some of the issues, and then you can continue further study on these things. జస్ట్ ఇప్పుడు ఇవంతా కూడా మనకి ఈ ఆర్టికల్లో అయితే చెప్పలేదండి. ఈ ఆర్టికల్లో జస్ట్ ఓన్లీ సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లైక్ ఈజ్ నౌ సీరియస్ ఓవర్ కాస్ట్ డిస్క్రిమినేషన్, హీ హ్యాస్ మస్ట్ బి ఎండ్ అంటూ ఒక ఇష్యూ గురించి మాట్లాడారు. సో వీ హ్యావ్ టు కవర్ దీస్ అదర్ డైమెన్షన్స్ ఆల్సో. మీకు ఆ కాంటెక్స్ట్ అర్థం కావాలి. దెన్ లెట్ us go to the next article. So the next article says the West Bengal suit against the CBI probes the maintainable. సో ఇక్కడ మనకి ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరెవరు అని అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి ముందైతే చూద్దాము. చూసిన తర్వాత అప్పుడు మనం అయితే ఇక్కడికి రావడంతో చేద్దాం. చూసినట్లయితే మీరు సిబిఐ. సో ఎస్, దిస్ వాజ్ ద సిబిఐస్ వెబ్సైట్ అండి, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మనకి. దిస్ ఈస్ ద ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీ ఈజ్ దేర్ మోటో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మనకి తెలియాల్సింది ఏంటంటే పేర్లోనే ఉంది కదా ఇన్వెస్టిగేషన్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఆఫ్ అవర్ కంట్రీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈజ్ అ ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, సో ఈ యొక్క సిబిఐ ఏ మినిస్ట్రీ అండర్లో ఫంక్షన్ చేస్తుంది? ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పెన్షన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేటువంటి మినిస్ట్రీ అండర్లో మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అయితే కనుక పనిచేస్తూ ఉంటుందండి, విచ్ ఇస్ అండర్ ద డైరెక్ట్లీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. And the next is very important point, CBI is not a statutory body. Sir and madam, please be very clear. So CBI is not a statutory body because, and it derives its powers from to investigate from the Delhi Special Police Establishment Act 1946. మనకి ఈ యొక్క ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని చెప్పి 1946లో మనకి చేశారనమాట. ఆ పర్టికులర్ యాక్ట్ నుంచి పవర్స్ని తీసుకుంటుంది. derives its powers from Delhi Special Police Establishment Act. అంతే తప్ప సిబిఐ ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. సిబిఐకి సిబిఐ యాక్ట్ అంటూ స్పెషల్గా ఎటువంటి యాక్ట్ కూడా లేదనమాట. సో ద సిబిఐ దెర్ఫోర్ సిబిఐ ఈజ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ బాడీస్ అని చెప్పేసి మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, లోక్పాల్ అండ్ లోకాయుక్త, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్. విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దేర్ఫోర్ ఇక్కడ మీకు ఏం తెలియాలి? సిబిఐ అనేటువంటిది స్టాట్యుటరీ బాడీయా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ, బట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ టు ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946. అసలు సిబిఐని ఎస్టాబ్లిష్ చేయాలి అంటూ మనకి రికమెండ్ చేసింది ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిబిఐ వాజ్ రికమెండెడ్ బై సంతానం కమిటీ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ 1962-64. సో కరప్షన్ యొక్క ర్యాంపెంట్ కరప్షన్ పెరిగిపోతుంటే సో దాన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్లో కంట్రోల్ చేయడానికి మనకి ఒక కమిటీ అయితే వేశారు, దట్ ఈస్ నోన్ యాజ్ సంతానం కమిటీ. ఆ యొక్క సంతానం కమిటీ మనకి ఏం రికమెండ్ చేసింది అంటే కనుక ఇట్ హ్యాస్ రికమెండెడ్ టు కన్స్టిట్యూట్ ఏ బాడీ నోన్ యాజ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో నౌ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ వెరీ వైడ్ రోల్ అంతే ఉందండి. వీళ్ళకి మల్టిపుల్ కేసెస్, కరప్షన్ కేసెస్ చూస్తారు, ఎకనామిక్ అఫెన్సెస్ రిలేటెడ్ కేసెస్ చూస్తారు, టెర్రరిస్ట్ రిలేటెడ్ కేసెస్ చూస్తారు. సో మెనీ కేసెస్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్స్, హైజాకింగ్ రిలేటెడ్ కేసెస్ ఎక్సెట్రా. సో టెర్రరిజం గురించి ఇంకా స్పెసిఫిక్ కేసు అయితే ఎన్ఐఏ వాళ్ళు చూసుకుంటారు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అయితే టెర్రరిజంకి సంబంధించి అయితే చూసుకుంటారు. ఇక్కడ రాసాం చూడండి, ద కేసెస్ విచ్ ఆర్ హ్యాండిల్డ్ బై సిబిఐ ఇన్క్లూడ్స్ యాంటీ కరప్షన్ క్రైమ్స్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఎకనామిక్ క్రైమ్స్ లైక్ ద ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్, బ్యాంక్ ఫ్రాడ్స్. ఇవన్నిటిని కూడా మనకి ఏంటంటే ఇట్ ఈస్ అ సిబిఐ పీపుల్ ఓన్లీ హూ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. And then there was one another important point, the central government can authorize the CBI to investigate a crime in a state but only with the consent of the concerned state government. This is the point of today's article andi. The central government can authorize the CBI ని ఆర్డర్ చేయొచ్చు, ఆ పలానా స్టేట్కి వెళ్ళి ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సో కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి
ఆథరైజ్ చేయొచ్చు. బట్ కానీ అలా చేసే ముందు ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకోవాలన్నమాట. కేస్ బై కేస్ యాక్సెప్టెన్స్ అయితే కనుక తీసుకోవాలి. అయితే ఈ యొక్క కేస్ బై కేస్ తీసుకోవడం అనేటువంటిది అది మనకి కాంప్లెక్సిటీని పెంచేస్తుంది అండ్ అన్నెసెసరీ డిలేని చేసేస్తుంది అని చెప్పి మనకి ఏం చేస్తారంటే కనుక, సో దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ జనరల్ కన్సెంట్ అంటారు. జనరల్ కన్సెంట్. సో జనరల్ కన్సెంట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. ఇంకా జనరల్ కన్సెంట్ ఏంటంటే ఒకేసారి పాసింగ్, ఇంకా అది అన్ని కేసెస్కి కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్కి సో జనరల్ కన్సెంట్ ఇస్తారు. సో స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే జనరల్ కన్సెంట్ ఇస్తాయో సిబిఐకి, అప్పుడు ఇంక ప్రతి కేస్కి అడగాల్సిన పని లేదనమాట. డైరెక్ట్లీ దే కెన్ గో అండ్ కంటిన్యూ విత్ దేర్ ఇన్వెస్టిగేషన్, కంటిన్యూ విత్ దేర్ రిజిస్టరింగ్ ద ఎఫ్ఐఆర్స్, ఇవన్నీ కూడా అయితే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యన ఏం జరుగుతోంది అని అంటే, గత కపుల్ ఆఫ్ ఇయర్స్గా మనకి స్టేట్స్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసేస్తున్నాయి. జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసేయడము అంటే అర్థం ఏంటి? ఈ యొక్క 6th పాయింట్, మనం ఇప్పుడు రాసిన పాయింట్ నెంబర్ 6 హైలైట్ అవుతుంది. అంటే ఇంకెప్పటి నుంచి ఏం అడగాలి? ప్రతి కేసుకి కూడా మనకి ఏం చేయాలి? ఆ పలానా స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క యాక్సెప్టెన్స్ తీసుకుని దెన్ ఓన్లీ దే హ్యావ్ టు రిజిస్టర్ ద కేస్ ఆర్ ఇన్వెస్టిగేట్ ద కేస్. కానీ ఇన్ రియాలిటీలో ఏం జరుగుతోంది అని అంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద సిబిఐ దే ఆర్ నాట్ కన్సల్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్స్ని కన్సల్ట్ చేయకుండా, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క కన్సెంట్ తీసుకోకుండా, సో వీళ్ళు ఓన్గా కేసెస్ని, ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేసేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ కూడా చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇష్యూ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇది గొడవ పెడుతుందన్నమాట. బాబు ఏంటి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా అండర్ సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మీరు తీసుకున్నట్లయితే, సో దాంట్లో క్లియర్గా రాశారు, ద సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆథరైజ్ సిబిఐ టు క్యారీ అవుట్ ద ఇన్వెస్టిగేషన్ బట్ ప్రొవైడెడ్ ఓన్లీ ఆఫ్టర్ ద కన్సెంట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అనుకోండి, అవి ఎలాగో మీ కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి సో వాటిని పర్వాలేదు, మీకు ఎటువంటి కన్సెంట్ అవసరం లేదు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ విషయంలో అలా కాదు. స్టేట్ గవర్నమెంట్స్ విషయంలో ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ కావాలి, ప్రియార్ కన్సెంట్ అనేటువంటిది కావాలి. అది తీసుకున్నాకనే మీరు ఆ కేసు గురించి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. అంతేకాని మీరు అది అసలు జనరల్ కన్సెంట్ గురించి మీరు పట్టించుకోకుండా, ప్రియార్ కన్సెంట్ గురించి సెక్షన్ నెంబర్ 6ని వైలేట్ చేస్తోంది అనేటువంటిది ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ అండి. ఓకే, ఎస్, చూడండి. The Supreme Court on first para చదవగానే మీకు అర్థమైపోతుంది. The Supreme Court on Wednesday upheld the maintainability of an original suit filed by West Bengal which accuses the central government of constitutional overreach and violating the federalism by unilaterally employing the CBI without the state's prior consent. స్టేట్ యొక్క ప్రియార్ కన్సెంట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఈ యొక్క సిబిఐని ఎంప్లాయ్ చేసేస్తుంది. దేని గురించి? ఏదైనా కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, ఎఫ్ఐఆర్ కేసుని రిజిస్టర్ చేయాలన్నా, ఎవరి మీదైనా కూడా అవంతా కూడా సిబిఐఏ డైరెక్ట్గా చేసేసుకుంటాం, సెంట్రల్ గవర్నమెంటే మమ్మల్ని అసలు కన్సల్ట్ చేయట్లేదు అని చెప్పి మనకి వెస్ట్ బెంగాల్ వాళ్ళు అయితే గొడవ పెడుతున్నారు. ఈవెన్ నాట్ ఓన్లీ వెస్ట్ బెంగాల్ అండి, సో దేర్ ఆర్ సమ్ అదర్ స్టేట్స్ ఆల్సో విచ్ హ్యావ్ రిమూవ్డ్ దిస్ జనరల్ కన్సెంట్. ఆ జనరల్ కన్సెంట్ నుంచి కూడా మనకి ఏంటంటే విత్డ్రా కూడా మనం అయిపోవడం అయితే విత్డ్రా కూడా చేసిన స్టేట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో జనరల్ కన్సెంట్ ఎప్పుడైతే విత్డ్రా చేస్తామో ప్రతి కేసు గురించి మనకి వాళ్ళు అప్రోచ్ అయ్యి పర్మిషన్ అయితే కనుక తీసుకోవాలి, కన్సెంట్ అయితే తీసుకోవాలి. ఎస్, క్లియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏంటంటే డౌన్ ద లైన్ ఇప్పుడు పిటిషన్ అయితే అడ్మిట్ చేస్తున్నారు. ఇప్పుడు నౌ ద క్వశ్చన్ ఈస్ వెదర్ the actions of the central government like deploying the CBI in the states without taking the consent from the state governments, is it violative of section number 6 of the Delhi Special Police Establishment Act or not? This is the question. I hope you have understood, right? Let me tell you again. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధంగా సిబిఐని స్టేట్స్లో కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేయడానికి కొత్త కేసెస్ మీద ఇలాగ చేసేటువంటి యాక్షన్ ఏదైతే ఉందో, ఈజ్ ఇట్ వైలేటివ్ ఆఫ్
సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. బికాస్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, సెక్షన్ నెంబర్ 6 ఏం చెప్తుంది అని అంటే కనుక, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటిది ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే ఆ పలానా స్టేట్లో, దెన్ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఆథరైజ్ ద సిబిఐ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రయర్ కన్సెంట్ ఫ్రమ్ దాట్ కంట్రీ స్టేట్ గవర్నమెంట్. This is what is the second important article that you need to know about. And general consent is often seen recently in the news. It is associated with general consent is associated with the CBI, Central Bureau of Investigation. వాళ్ళకి సంబంధించినటువంటిది. CBI స్టాట్యుటరీ బాడీయా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ. మరి దీని పవర్స్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. ఆ పేరులోనే ఉంది కదండి, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అంటే వాళ్ళ యొక్క జ్యూరిస్డిక్షన్ ఢిల్లీ వరకే, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. మరి ఇంకా అది ఆ యాక్ట్ని మనం వేరే స్టేట్స్కి ఇది చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి? ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, ప్రియర్ కన్సెంట్ తీసుకోవాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ బి మూవ్ ఫార్వర్డ్. అంతే తప్ప ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆ పర్మిషన్ అనేటువంటిది, కన్సెంట్ అనేటువంటిది తీసుకోకుండా కేసెస్ని రిజిస్టర్ చేస్తున్నారు. అందుకని ఈ యొక్క జనరల్ కన్సెంట్ని కూడా విత్డ్రా చేసేసినా కూడా మమ్మల్ని కన్సల్ట్ చేయకుండా కేసెస్ని వీళ్ళే రిజిస్టర్ చేస్తున్నారు, వీళ్ళకి వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నారు. ఇది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. ఇది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినట్టు, సెక్షన్ నెంబర్ 6 ఆఫ్ ద ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ని వైలేట్ చేసినట్టు. కాబట్టి దయచేసి దీన్ని అడ్రస్ చేయండి అంటూ సుప్రీం కోర్టులో మనకి వెస్ట్ బెంగాల్ అయితే పిటిషన్ అయితే వేశారండి. వీ హ్యావ్ టు సీ డౌన్ ద లైన్ హౌ ఇట్ మనకి సుప్రీం కోర్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద, వెదర్ ఈజ్ ఇట్ వైలేటివ్ ఆఫ్ దిస్ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ కంపల్సరీ ఫర్ ఈచ్ కేస్, ఫర్ ఎవ్రీ కేస్ మనకి సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని కన్సల్ట్ చేసే డెసిషన్ తీసుకోవాలా ఏంటి అనేటువంటి క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మనకి డౌన్ ద లైన్ అయితే వస్తాయి. ఎస్, లెట్ us go to the next article. ఎస్ ఫ్రెండ్స్, ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ రైట్. మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటానండి. ఒకవేళ మీకు అర్థమవుతూ ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండి, అండ్ అట్ ద సేమ్ టైం కమెంట్ యాజ్ వెల్, సో దట్ యువర్ కమెంట్స్ ఓన్లీ విల్ మేక్ మీ మచ్ మోర్ ఎంకరేజ్మెంట్. అవి నాకు ఇంకా బూస్టప్గా ఉండి నేను ఇంకా మీకు బాగా చెప్పడానికి మనకి అవకాశం అయితే కనుక ఉంటుంది. ఎస్, NGO working on the rights issues loses the FCRA registration. Pretty basic, right? సో ఇక్కడ ఏం చెప్తున్నారు? FCRA. వాట్ ఈజ్ FCRA? FCRA అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. మన కంట్రీలో ఈ యొక్క ఎన్జిఓ ఒకటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఎన్జిఓ అంటే రైట్స్ ఇష్యూస్ మీద, అంటే హ్యూమన్ రైట్స్కి సంబంధించి వీటికి సంబంధించి వర్క్ చేసేటువంటి వాళ్ళు ఈ యొక్క ఎన్జిఓ పీపుల్. వీళ్ళ యొక్క FCRA రిజిస్ట్రేషన్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు అయితే క్యాన్సిల్ చేశారట. అసలు వాట్ ఈజ్ FCRA? FCRA ఎందుకు అంటే కనుక, ఇప్పుడు మన కంట్రీలో ఏ ఇండివిజువల్ అయినా, ఏ అసోసియేషన్ అయినా కూడా, అంటే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయినా కూడా ఫారిన్ డొనేషన్స్ కావాలి, తీసుకోవాలి అని అనుకుంటే కనుక దెన్ యూ హ్యావ్ టు రిజిస్టర్ ఫస్ట్ FCRA రిజిస్టర్డ్. FCRAగా FCRA రిజిస్ట్రేషన్ అయితే కనుక ఉండాలండి. మనకి ఇది 1976లోనే ఒరిజినల్గా అయితే స్టార్ట్ అయింది. చూడండి, ద ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఒరిజినల్లీ ఇన్ 1976 డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ పీరియడ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద కన్సర్న్స్ అబౌట్ ద ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద ఇండియాస్ అఫైర్స్ త్రూ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ మన కంట్రీలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అది ప్రొవైడ్ చేస్తూ, సో మేబీ దే విల్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఓన్ కంట్రీస్ అఫైర్స్ అని చెప్పి మనకి యొక్క ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అనేది తీసుకొచ్చారు. ఇట్ ఈస్ డిజైన్డ్ టు రెగ్యులేట్ ద ఫారిన్ డొనేషన్స్ టు ఇండివిజువల్స్ అండ్ అసోసియేషన్స్, thereby ensuring that they operate in a manner consistent with the values of a sovereign democratic republic. It has significantly amended in the year 2010. 2010లో మనకి చాలా సిగ్నిఫికెంట్గా ఈ యొక్క 1996లో తీసుకొచ్చినటువంటి దాన్ని అమెండ్మెంట్ అయితే చేసి, సో దెన్ కాన్సాలిడేట్ చేసేసారనమాట లాస్ అన్నిటినీ కూడా, టు రెగ్యులేట్ ద యాక్సెప్టెన్స్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ బై సర్టెన్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్స్.
సో మరి ఇప్పుడు ఫారిన్ డొనేషన్స్ అవి కూడా తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఎఫ్సిఆర్ఏకి రిజిస్టర్ అవ్వాలి. ఎఫ్సిఆర్ఏ అంటర్లో రిజిస్టర్ అవ్వాలి. ఎఫ్సిఆర్ఏ ఎవరు కంట్రోల్ చేస్తారు మనకి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ విల్ కంట్రోల్ దిస్ పర్టికులర్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఎన్జిఓ ఉంది, మనకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మనది ఒకటి. ఇప్పుడు మనం ఏంటి అని అంటే మనకి ఫారిన్ ఫండ్స్ అవి కూడా మనకి డొనేషన్స్ అవి కావాలి. బికాజ్ ఎందుకు అని అంటే కనుక ఇంకా మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ని అయితే కనుక మనం ఇక్కడ స్విచ్ చేయడానికి. దెన్ అలాంటప్పుడు రిజిస్టర్ అయితే చేసుకోవాలి కదా. చూడండి, రిజిస్ట్రేషన్ అండర్ ఎఫ్సిఆర్ఏ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ రిసీవింగ్ ద ఫారిన్ డొనేషన్స్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు బోత్ ఇండివిజువల్స్ అండ్ అసోసియేషన్స్. యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అసోసియేషన్స్, ఇట్స్ ఫర్ బోత్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్స్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ద వేరియస్ ఏరియాస్ ఆఫ్ వర్క్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్, సో కల్చర్ని ప్రమోట్ చేయడానికి నా ఎన్జిఓ అనుకోండి. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ నాకు ఫారిన్ ఫండ్స్ వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా నేను కల్చర్కి ఖర్చు పెట్టాలన్నమాట. అండ్ ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ఎక్సెట్రా, వీటన్నిటికీ కూడా. రిలీజియస్ డజంట్ మీన్ రిలీజియస్ కన్వర్షన్స్ అండి. అంటే ఒక పర్టికులర్ రిలీజియన్ నుంచి ఇంకొక పర్టికులర్ రిలీజియన్కి ఫోర్స్ఫుల్గా మీరు కన్వర్షన్ చేస్తారు. ఆ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేయడానికి మీరు ఫారిన్ డొనేషన్స్ని కూడా యూస్ చేసుకుంటారు అని అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే. అండ్ అలాగే సెడిషన్, సో ద గవర్నమెంట్కి ఎగరెస్ట్గా మీరు ఏంటి అని అంటే ఎటువంటి కార్యకలాపాలు చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో నాట్ వ్యాలిడ్. దోస్ ఆర్ ఆల్ ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్. సో ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తీసుకోవాలి అనేటువంటి అర్థమైంది కదా. ఓకే, ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తీసుకున్న తర్వాత దిస్ ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 5 years అండ్ ఎన్జిఓస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై ఫర్ రెన్యువల్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. సో ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషన్ మీరు తీసుకున్నాక నవ్ యూ ఆర్ ఎలిజిబుల్, నవ్ యూ కెన్ గెట్ లీగల్లీ ఫ్రమ్ ద ఫారిన్ డొనేషన్స్ నుంచి మీరైతే మనీ అయితే కనుక సో వాళ్ళని అడగచ్చు. ఆ మనీ అంతటిని కూడా మీరు ఖర్చు పెట్టచ్చు స్పెసిఫిక్ పర్పస్కి. ఏదైతే పర్పస్ చెప్పారో ఆ పర్పస్కే మెయిన్ ఫండ్స్ అయితే కనుక ఖర్చు పెట్టాలండి. ఓకే. అండ్ దెన్ అయితే 5 years వరకు మనకి 5 years తోటి లైసెన్స్ అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది. దెన్ మనకి గవర్నమెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం కెన్ క్యాన్సిల్ ద రిజిస్ట్రేషన్. సో మీ యొక్క ఎఫ్సిఆర్ఏ రిజిస్ట్రేషను ఎనీ టైంలో ఎప్పుడైనా కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. ఎందుకని? మీరు ఈ యొక్క ఎఫ్సిఆర్ఏలో చెప్పినటువంటి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ ఏమైనా చేసినప్పుడు కానీ, లేదా 2 consecutive years పాటు మీరు చేస్తాను అని చెప్పిన దాని మీద ఏమీ చేయకపోవడం, మీరు చేస్తాను అని చెప్పిన దాని మీద ఏ పర్టికులర్ ఇది కూడా చేయకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనము చైల్డ్ అడాప్షన్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. సో చైల్డ్ అడాప్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇన్ కంట్రీ, ఇంటర్ కంట్రీ, కారా, వీటన్నిటి గురించి మాట్లాడాం. మీరు ఒకవేళ ఎస్టర్డేస్ క్లాస్ చూడకపోతే ప్లీజ్ ట్రై టు వాచ్ అండి. సో బికాస్ దీస్ ఆర్ ద సిరీస్ ఆఫ్ వీడియోస్ దట్ వీఆర్ పోస్టింగ్ ఆన్ అవర్ ఛానల్. సో మనకి హిందూ న్యూస్ అనాలిసిస్ మీద అరౌండ్ 1000+ వీడియోస్ అయితే కనుక మనకు ఉన్నాయి. సో దట్ క్లియర్లీ షోస్ ద డెడికేషన్ and as well as commitment. Now with your boosting and as well as in the form of likes and comments, we will even ready to do, we are excited and energetic to do the next 1000 set of videos also purely on Hindu news analysis every day. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ రకంగా మనకి ఎస్టర్డే మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మీరు మీ యొక్క ఎన్జిఓ ఏం చేస్తుంది అని అంటే ఈ యొక్క చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీస్కి, SAAs అంటాం కదా, వాటికి పంపించడానికి మీది అది అనుకోండి వర్క్. బట్ కానీ గత 2 yearsగా మీరు దీనికి సంబంధించి ఎటువంటి వర్క్ చేయలేదు. బట్ ఫారిన్ డొనేషన్స్ అవి కూడా తీసుకుంటూ ఉంటున్నారు కానీ ఎటువంటి వర్క్ చేయట్లేదు అన్నప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి మీ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసేటువంటి పవర్ గవర్నమెంట్కి అయితే కనుక ఉంటుంది. ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ క్యాన్సిల్ చేయగలదు? మీరు ఇన్ కేస్ ఈ యొక్క యాక్ట్ని వైలేట్ చేస్తూ ఉన్నా కూడా, ఆర్ఎల్స్ లేకపోతే అంటే యాక్ట్లో చెప్పినటువంటి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ని ఏవైతే ఉన్నాయో వాటిల్ని మీరు ఏంటి అంటే అవి చేస్తున్నా ఇలా, అలాగే మీరు చేయాల్సినటువంటి పని ఒక 2 సంవత్సరాల పాటు కూడా ఎటువంటి యాక్టివిటీ లేకపోయినా అలాంటప్పుడు మీ యొక్క లైసెన్స్ని క్యాన్సిల్ చేసేస్తారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే కనుక మళ్ళీ 3 years వరకు రిజిస్టర్ చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకి. సో అంటే దీని ద్వారా, ఈ యాక్ట్ ద్వారా మనం ఏం చేస్తాము అని అంటే ఫారిన్ డొనేషన్స్ ఏవేవైతే వస్తున్నాయి, ఎంతంత వస్తున్నాయి అనేటువంటిది అంతా ట్రాక్ చేసి వెనెవర్ వీ ఫీల్ ఎనీ సస్పిషన్ దెన్ ఇమీడియట్లీ వీ విల్ రైజ్ ద రెడ్ ఫ్లాగ్.
సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ హియర్. అండ్ సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అలా కాకుండా ఇలా లేదనుకోండి, ఇప్పుడు చైనా లాంటి గవర్నమెంట్స్ ఏం చేస్తారు, సో వాళ్ళు డైరెక్ట్గా మనతోటి వారుగా రాకుండా ఈ యొక్క మన కంట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా హెవీగా ఫండింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఆ హెవీగా ఫండింగ్ ఇచ్చేసి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయించడానికి వాళ్ళ చేత ట్రై చేస్తూ ఉంటారు. దేర్ ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ హియర్ దట్ వాట్ ఈస్ ఎఫ్సిఆర్ఏ. ఇప్పుడు మీరు చూస్తే నౌ కమ్ బ్యాక్ టు ద ఆర్టికల్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇన్ కేస్ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రొహిబిటెడ్ యాక్టివిటీస్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క లైసెన్స్ అనేటువంటిది క్యాన్సిల్ చేయబడుతుంది. ఎవరు క్యాన్సిల్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. ఒక్కసారి క్యాన్సిల్ చేస్తే కనుక మనకి మళ్ళీ ఎన్ని ఇయర్స్ వరకు రిజిస్టర్ చేయలేము. ఇట్ ఈస్ ఫర్ ద 3 years వరకు మనం ఏంటి అని అంటే కనుక వీ కెనాట్ అగైన్ రిజిస్టర్ అండి. ఇది మనకి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది? 5 years వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. నౌ కమ్ బ్యాక్. NGO which is working on the rights issues have lost its FCRA registration. సో FCRA రిజిస్ట్రేషన్ వచ్చేసి వీళ్ళు ఏంటి అని అంటే గుజరాత్ బేస్డ్ NGO. వీళ్ళు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడుతూ వాటి యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ గురించి దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. సో నౌ దిస్ NGO ఈజ్ సేయింగ్ దట్ ఆఫ్ ద నాన్ ప్రాఫిట్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ, CFA అంటారండి. వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ ఇది ఏం చెప్తుంది అంటే, NGO ఏం చెప్తుంది అని అంటే, సో వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్ బట్ ద మిస్టేక్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఈస్, సో వీఆర్ ట్రయింగ్ టు గో ఎగెన్స్ట్ ద గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడానికి ఇది నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నందుకు మాకు వీళ్ళు వేసినటువంటి పనిష్మెంట్ ఏంటి అని అంటే మా రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ అవుట్ చేసేసారు. మేము ఈ వే కాకపోతే వేరే వేస్లోంచి అయినా కూడా మేము మా యొక్క వర్క్ని మేము కంటిన్యూ చేస్తాము, పీపుల్కే మా సేవను అంకితం చేస్తాము అంటూ ఈ యొక్క NGO వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. దేర్ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీకు అసలు FCRA అంటే ఏంటి, FCRA లైసెన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, వ్యాలిడిటీ ఏంటి, మళ్ళీ ఎప్పుడు రెన్యువల్ చేయించుకోవాలి, క్యాన్సిల్ ఎవరు చేసేస్తారు, ఒకవేళ క్యాన్సిల్ చేసేస్తే పరిస్థితి ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎస్, లెట్ us గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. మీరు చూసినట్లయితే ground handlers at the airports will now have to obtain the safety clearance from the DGCA, Director General of Civil Aviation అని అర్థమండి. So the next article is about the Director General of Civil Aviation. So if you see this particular article మీరు చూసినట్లయితే కనుక ground handlers at the airports will now have to obtain the safety clearance from the DGCA. చూడండి, ఇప్పుడు the ground handling service providers at airports so that perform activities such as boarding the passengers, ఇలా చూడండి, లోడింగ్ ద కార్గో అంతటినీ కూడా ఎయిర్ క్రాఫ్ట్స్లో లోడ్ చేయడము, సో లేకపోతే మళ్ళీ అంతటినీ వెనక్కి తీసుకురావటము, దెన్ మార్షలింగ్ ద ఎయిర్ క్రాఫ్ట్ ఆన్ ద యాప్రాన్, చెక్ ఇన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడము. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇలాంటి సర్వీసెస్ ఎవరైతే ఆఫర్ చేస్తారో ఇది గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అంటారు. వీటిలన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఈ యొక్క సేఫ్టీ క్లియరెన్స్ని అయితే అప్టైన్ చేయాలి అంటున్నారండి. విల్ నౌ బి రిక్వైర్డ్ టు అప్టైన్ ఏ సేఫ్టీ క్లియరెన్స్ ఫ్రమ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అకార్డింగ్ టు ద న్యూ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ బై ఇట్. ద DGCA has published a new set of rules also known as civil aviation requirement, prescribing the framework for safe operations by service providers after a consultation process with various stakeholders. So multiple stakeholders తోటి మాట్లాడిన తర్వాత దే కేమ్ అప్ టు ద కన్క్లూషన్ దట్ ఈ యొక్క గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సేఫ్టీ క్లియరెన్స్ అయితే అప్టైన్ చేయాలి. సర్వీస్ ప్రొవైడర్స్ విల్ నౌ హ్యావ్ టు అప్టైన్ ఏ సేఫ్టీ క్లియరెన్స్ ఫ్రమ్ ద DGCA వితిన్ 6 months. ఈ గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీస్ విల్ ఆల్సో హ్యావ్ టు డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఇట్స్ పర్సనల్ అండ్ ఎన్ష్యూర్ దట్ దే కంప్లీట్ ఇనీషియల్ అండ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫాలోయింగ్ విచ్ దే మస్ట్ బి ఇష్యూడ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ కంపిటెన్సీ కూడా ఇష్యూ చేయాలట వాళ్ళకి. దీనివల్ల ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ దీస్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ వల్ల కూడా చూడండి వాళ్ళ యొక్క గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేఫ్టీ ఈవెంట్స్ కెన్ ఆల్సో కాజ్ ఇంజురీస్ అండ్ డెత్స్ అండ్ result in operational delays as well as damage to aircraft and as well as equipment. Therefore వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే కనుక
ఇవి ఫాలో అవ్వాలి, వీళ్ళు కూడా సేఫ్టీ క్లియరెన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి మనకి ఈ యొక్క డీజీసీఏ వాళ్ళు అయితే కనుక చెప్తున్నారు. న్యూ రెగ్యులేషన్స్ అయితే తీసుకొచ్చారు, న్యూ సెట్ ఆఫ్ రూల్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ యూ నీడ్ టు నో సమ్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ నోన్ యాజ్ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి మన కంట్రీలో ఒక బాడీ ఉందండి. ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, primarily dealing with the safety related issues. సో ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్, సో మొత్తం అన్ని సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా మనకి చూసుకునేటువంటిది ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేటువంటి బాడీ. దిస్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అంతే కదా, ఇట్ కమ్స్ అండర్ ద సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కదా, ఇట్ ఈస్ అటాచ్డ్ అండర్ ద ఆఫీస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. It is responsible for the regulation of air transport services like to or from within India, to India or from India నుంచి వెళ్ళేటువంటివి లేకపోతే వితిన్ ఇండియా, వీటన్నిటి యొక్క ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేటువంటిది బాడీ మనకి యొక్క డీజీసీఏ. ఇట్ ఆల్సో కోఆర్డినేట్స్ విత్ ద అదర్ రెగ్యులేటరీ ఫంక్షన్స్ విత్ ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఈవెన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ తోటి కూడా యాక్టివ్ కొలాబరేషన్తో ఉండి సో ఆ యొక్క రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా మన కంట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ పర్టికులర్ డీజీసీఏ బాడీ. దిస్ డీజీసీఏ ఈజ్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ అండి. ఫంక్షన్స్ మీరు మెయిన్గా చూసినట్లయితే కనుక ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆర్ ద ఫంక్షన్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డీజీసీఏ ఏంటి అని అంటే టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ మెంబర్స్ ఆన్ ఆల్ ద ఫ్లైట్స్ ఆపరేటింగ్ ఇన్ అవర్ కంట్రీ. మొత్తం అందరి యొక్క ప్యాసింజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రూ మెంబర్స్ యొక్క సేఫ్టీని చూడడమే, మెయిన్ ఎన్ష్యూర్ చేయడమే దీని యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్ ఏంటంటే ఇట్ విల్ కండక్ట్ ద రెగ్యులర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఆల్ ద ఎయిర్లైన్స్ అండ్ ఎయిర్క్రాఫ్ట్స్ టు మీట్ ద రిక్వైర్డ్ సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ కూడా పెట్టినటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతున్నాయా లేదా, ఎయిర్లైన్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టాండర్డ్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి ఇన్స్పెక్షన్స్ని క్యారీ అవుట్ చేసి ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఫాలో అవ్వకపోతే కనుక సో వాళ్ళ యొక్క లైసెన్స్ని సస్పెండ్ చేయడము ఆర్ ఎల్స్ ఇట్ వాజ్ లైక్ వాళ్ళ మీద ఫైన్ అది ఇంపోజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా మనకి డీజీసీఏ వాళ్ళు ఈ యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. దెన్ అలాగనే మనకి ఈ యొక్క డీజీసీఏ ఇట్ ఆల్సో వర్క్స్ క్లోజ్లీ విత్ ద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏఏఐ అని చెప్పేసి మరొక బాడీ ఉంది మనకి, టు ఎన్ష్యూర్ ఎయిర్ ట్రాఫిక్ ఈస్ మేనేజ్డ్ సేఫ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫిషియెంట్లీ ఇన్ అవర్ కంట్రీ. అండ్ పైలట్స్కి లైసెన్సెస్ ఇవ్వడాలు, లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్ టు పైలట్స్, ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అండ్ అదర్ ఏవియేషన్ పర్సనల్, వీళ్ళందరికీ కూడా లైసెన్సెస్ ఇచ్చేటువంటిది కూడా మనకి డీజీసీఏ అనేటువంటి బాడీయే. వాట్ ఈజ్ డీజీసీఏ? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాట్ ఈజ్ ఇట్స్ మెయిన్ పర్పస్? ఇట్స్ మెయిన్ పర్పస్ ఈజ్ టు ప్రమోట్ ద సేఫ్టీ. సో ఇట్ షుడ్ its purpose is to ensure that there is a safety for the passengers and as well as the crew members of all the flights which are operating in our country. Then it is an attached office of which ministry? Ministry of Civil Aviation. It is headquartered in New Delhi. International collaboration kuda untunda ante yes, with respect to which international organization? It is International Civil Aviation Organization. That's the reason now you have to talk about International Civil Aviation Organization. దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉందండి దీనికి సంబంధించి, ఏ యొక్క సివిల్ ఏవియేషన్కి సంబంధించి. ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆల్సో నోన్ యాజ్ చికాగో కన్వెన్షన్. దిస్ ఈస్ ద కన్వెన్షన్ విచ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ బాడీ నోన్ యాజ్ ఐసిఏఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. అయితే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐసిఏఓని ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్గా మనకి ఈ యొక్క కన్వెన్షన్ దట్ ఈస్ నోన్ యాజ్ చికాగో కన్వెన్షన్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ అనేటువంటిది వాళ్ళైతే కనుక దీని ద్వారా అయితే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ యొక్క బాడీ యొక్క ఐసిఏఓ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మాంట్రియల్, కెనడాలో అయితే కనుక ఉంటాయండి. దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యూ నీడ్ టు టాక్ అబౌట్. దెన్ లెట్ us go to the next article. Center asked the states to raise awareness of cadaver donations. So cadaver, CADAVER, cadaver. సో ద కెడావర్ అంటే మనకి కెడావర్ అంటే డెడ్ బాడీ అని అర్థం అండి. కెడావర్ అంటే డెడ్ బాడీ. ఇప్పుడు ఈ ఆర్టికల్ మనకి దేని గురించి అని అంటే కనుక ఇట్ ఈస్ బేసికల్లీ దెర్ ఈస్ ఏ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ దీస్ cadavers ఎక్కడ? ఇన్ మెడికల్ కాలేజెస్.
మెడికల్ కాలేజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్లో ఈ యొక్క కెడావర్స్ యొక్క షార్టేజ్ చాలా విపరీతంగా ఉంది. దేర్ ఫోర్ మనకి ఏంటి అని అంటే మెడికల్ ఎడ్యుకేషన్ సో దట్ ఏంటంటే టీచింగ్ పర్పస్కి వీటి పర్పస్కి కూడా మనకి యొక్క కెడావర్స్ అనేటువంటివి అవైలబుల్గా చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మొత్తం అందరి స్టేట్ గవర్నమెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఈజ్ ఆస్కింగ్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ దిస్ కెడావర్ డొనేషన్. మనము ఆర్గాన్ డొనేషన్ చూసాం కదా, అలాగే రాదర్ దాన్ ఆర్గాన్ సింగిల్ ఆర్గాన్ కంటే కూడా కంప్లీట్ బాడీ కెడావర్ డొనేషన్ కనుక చేసినట్లయితే ఆ కెడావర్స్ని మనకి ఏం చేస్తారు అని అంటే ఒక పర్టికులర్ మెడికల్ కాలేజ్కి ఆర్ యూనివర్సిటీకి అయితే అటాచ్ చేస్తారు. సో దేర్ ద స్టూడెంట్స్ విల్ లెర్న్ బై క్యారీయింగ్ అవుట్ దేర్ రీసెర్చ్ టీచింగ్ పర్పసెస్కి అకాడమిక్ పర్పస్కి వాటన్నిటి పర్పసెస్కి కూడా యూజ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కెడావర్స్ గురించి ప్రమోట్ చేయమని చెప్పి అవేర్నెస్ని క్రియేట్ చేయండి, కెడావర్స్ని ఇది చేయండి, ఈ యొక్క షార్టేజ్ని బ్రిడ్జ్ చేయండి అని చెప్పి మనకి ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ని అయితే కనుక అడుగుతోందండి. చూడండి, ద డొనేటెడ్ బాడీస్ విల్ ఎయిడ్ ఇన్ బెటర్ టీచింగ్ ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్. సో వాళ్ళకి మనము ఇంకా బెటర్గా మనం టీచ్ చేయొచ్చు అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరైతే హాస్పిటల్స్ అవుట్ సైడ్ చనిపోతుంటారో లేకపోతే హోమ్స్లో చాలామంది చనిపోతుంటారు, అలాంటి వాళ్ళందరినీ కూడా మనకి మీరు డొనేట్ చేసినట్లయితే కనుక సో విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ అంటూ మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నౌ ఆస్కింగ్ టు బ్రిడ్జ్ దిస్ షార్టేజ్ with respect to state governments. So this is another article. Cadaver is something meaning thereby dead bodies అంటూ ఉంటారు. This is another important point, another important article అండి. Then let us go to the next article. ITBP seizes the 108 kg of gold biscuits near China border. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా బార్డర్ మీరు తీసుకున్నట్లయితే కనుక ఐటీబీపీ వాళ్ళు రీసెంట్గా ఒక 108 kg ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ని స్మగుల్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళని అయితే పట్టుకోవడం అయితే జరిగింది, ఆ గోల్డ్ని సీజ్ చేయడం అయితే జరిగింది. సో దేర్ ఫోర్ మనకి ఈ కాంటెక్స్ట్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇలా స్మగ్లింగ్స్ అవి చాలా జరుగుతూనే ఉంటాయి కదా అంటే లేదు, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం దట్ అన్ అలిజిడ్ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ హ్యాస్ బీన్ ఎక్స్పోజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా. ఇక్కడ ఈ యొక్క ఇండియా చైనా ఈ దగ్గర మనకి ఏంటంటే 2 people were intercepted by an ITBP team, so that was on patrol in the border areas in the eastern Ladakh. Now you are expected to know about what is ITBP. ITBP ante Indo-Tibetan Border Police. This is the full form. Indo-Tibetan Border Police. Indo-Tibetan Border Police is a dedicated force which is responsible for safeguarding the India's borders with that of the Tibet. సో టిబెట్ తోటి ఉంది, చైనా తోటి మనకి ఇండియా బార్డర్స్ అన్నింటినీ కూడా ఇండో టిబెటన్ సో సేఫ్ గార్డ్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేసినటువంటి బాడీయే ఐటీబీపీ. ఇట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ మౌంటైనింగ్ ఫోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 24th October 1962 సూన్ ఆఫ్టర్ ద ఇండో చైనా వార్ ఆఫ్ 1962. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా 1962 వార్ జరిగిన తర్వాత మనకి ఈ యొక్క ఐటీబీపీ అనేటువంటి దాన్ని ఒక స్పెషలైజ్డ్ మౌంటైన్ ఫోర్స్ కింద మనకైతే ఎస్టాబ్లిష్ చేశారు. ఎర్లియర్ ఇంతకు ముందు దీన్ని సిఆర్పిఎఫ్ యాక్ట్ అండర్లో రిజిస్టర్ చేశారండి. ఐటీబీపీ వాజ్ ఇనిషియల్లీ రేజ్డ్ అండర్ ద సిఆర్పిఎఫ్ యాక్ట్ 1949. బట్ హవెవర్ ఇన్ 1992 పార్లమెంట్ ఎనెక్టెడ్ ద ఐటీబీపీ యాక్ట్ అండ్ ద రూల్స్ వర్ ఫ్రేమ్డ్ ఇన్ ద ఇయర్ 1994. సో బట్ ఆ తర్వాత పార్లమెంట్ ఏం చేసింది అంటే వీళ్ళ గురించి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ అయితే తీసుకొచ్చారు, దట్ ఈస్ నోన్ యాజ్ ఐటీబీపీ యాక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూల్స్ వర్ ఫ్రేమ్డ్ in the year 1994. Over the years, ITBP has been deployed for various internal security duties. Like for example, even anti-Naxal operations-లో కూడా మనకైతే దీన్ని ఇన్వాల్వ్ చేయడం అయితే జరిగింది, దీని యొక్క స్కోప్ని అయితే ఎక్స్పాండ్ చేయడం అయితే జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 7 CAPFs విచ్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఐటీబీపీ వాళ్ళు మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో వర్క్ చేస్తారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద CAPF అంటే నథింగ్ బట్ పారామిలిటరీ ఫోర్సెస్ అనేటువంటి పదం వినుంటారు కదండి, పారామిలిటరీ అంటారు, పారామిలిటరీ. లైక్ వైజ్ ఆ యొక్క పారామిలిటరీ అనేటువంటి వర్డ్ని తీసేసి వాళ్ళని సిఏపిఎఫ్ కింద మార్చారు. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అని అర్థం. సో సిఏపిఎఫ్ వీళ్ళు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఐటీబీపీ వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద 7 CAPFs ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నథింగ్ బట్ పారామిలిటరీ ఫోర్సెస్. సో దేర్ ఆర్ 7 such forces are there. For example, we have CRPF, Central Reserve Police Force. Then we have CISF, Central Industrial Security Force. Then we have NSG,
దెన్ వీ హ్యావ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF, అస్సాం రైఫల్స్, సహస్ర సీమా బల్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద CAPF, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్ ఆర్ కంట్రీ. ఈ యొక్క ITBP కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫోర్స్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఎప్పుడు క్రియేట్ అయింది మనకి పర్టికులర్ ఇది? ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1962 ఆఫ్టర్ ద ఇండో చైనా వార్. ఇనీషియల్గా దీన్ని CRPF యాక్ట్ అండర్లో రిజిస్టర్ చేశారు, బట్ లేటర్ ఆన్ దీన్ని మనకి దీని వీళ్ళకి ఒక డెడికేటెడ్ లెజిస్లేషన్ పెట్టి దట్ ఈస్ ITBP యాక్ట్ అని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. అయితే ITBP యొక్క రోల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. యాంటీ నక్సల్ ఆపరేషన్స్ని గురించి కూడా మనకి దీన్ని వీళ్ళ యొక్క సర్వీసెస్ని మనం అయితే యూస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 7 CAPFs in our country. Yes, that's it friends. Let us go to the next article. MSMEs need outlays for technology upgrades and to aid in the green transition. ఎస్టర్డే మనం చూసినట్లయితే అగ్రికల్చర్ గురించి చూసాం. దిస్ ఈజ్ ఆల్ అసోసియేటెడ్ విత్ బడ్జెట్ ఇన్ ఫోకస్ అండి. అప్కమింగ్ బడ్జెట్లో నిన్న అగ్రికల్చర్కి సంబంధించి ఏమేం పాయింట్స్ రైజ్ చేయాలి, ఏమేం పాయింట్స్ బడ్జెట్లో అడ్రస్ చేయాలి సో దట్ అగ్రారియన్ క్రైసిస్ అనేటువంటిది మనకి కంట్రోల్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. Like for example, they have talked about the increasing the MSP, minimum support price అనేటువంటి దాన్ని అయితే ఇంక్రీజ్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించాలి అంటూ మనము ఎస్టర్డేస్ క్లాస్లో అయితే చూసామండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ వాచ్డ్ ఎస్టర్డేస్ క్లాస్, ప్లీజ్ డూ వాచ్ ఇట్. అలా వెనక్కి వెళ్తూ ఉండండి, రోజుకి ఒక్కొక్కటి సో దట్ మీకు పెండింగ్ అయితే క్లియర్ అవుతాయి. మీరు 2025లో మీరైతే అపియర్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా మనకి జాన్ 2024 నుంచి మనం ఒక లుక్ వేసి ఉంచడం మంచిది డెఫినెట్గా మనకి. బికాజ్ UPSC విల్ నాట్ స్టిక్ టు ఇట్స్ 1 ఇయర్, ఎగ్జాక్ట్ 1 ఇయర్కి స్టిక్ అయితే అవ్వరండి. బికాజ్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్లో. సో దేర్ ఫోర్ దే మే గో బ్యాక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్క్ యూ. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అట్లీస్ట్ ఒక 1.5 year కరెంట్ అఫైర్స్ మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకోగలిగితే దట్ విల్ బి డెఫినెట్లీ రాక్ సాలిడ్ మన దగ్గర ఆర్సెనల్ అయితే ఉంటుంది. సో జనవరి 2024 నుంచి ఏప్రిల్ ఆర్ మే 2025 వరకు మీరు ప్రిపేర్ అయితే సో దెన్ మీరు మే ఆర్ జూన్లో పెట్టినటువంటి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయడానికి చాలా పాసిబిలిటీ ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, సో ద నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ MSME సెక్టార్స్కి సంబంధించింది. MSME అంటే మైక్రో, స్మాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి. వీటికి సంబంధించి ఏంటి అని అంటే వీళ్ళు కొన్ని రికమెండేషన్స్ అయితే చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయాలి అంటూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే అడ్రస్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి. రీసెంట్లీ యూనియన్ మినిస్టర్ ఫర్ MSME సెడ్ 6 pillars were identified as focus areas for the growth of the MSME sector. For example, first one is formalization and access to credit. So MSME అన్నిటినీ కూడా ఇన్ఫార్మల్ మైక్రో సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్నిటినీ కూడా ఫార్మలైజ్ చేయాలి. ఫార్మలైజేషన్ అండ్ యాక్సెస్ టు క్రెడిట్ అంటే సో ద బ్యాంక్ లోన్స్ అనేటువంటి వాళ్ళకి ఇప్పించాలి, వాళ్ళకి క్రెడిట్ ఫ్లో ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్డ్ యాక్సెస్ టు మార్కెట్, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని మనం మార్కెట్కి తీసుకెళ్ళగలగాలి. అండ్ కామర్స్ అడాప్షన్, నాట్ ఓన్లీ ట్రెడిషనల్ మార్కెట్స్ ఈవెన్ డిజిటల్ మార్కెట్స్ యాజ్ వెల్ ప్రమోట్ చేయాలి. హై ప్రొడక్టివిటీ త్రూ మోడర్న్ టెక్నాలజీ, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ టు ఫాలో ద మోడర్న్ ప్రాక్టీసెస్. సో దేర్ బై మనకి మోడర్న్ టెక్నాలజీని ఇన్కార్పొరేట్ చేయగలగాలి. ఎన్హాన్స్డ్ స్కిల్ లెవెల్స్ అండ్ ద డిజిటలైజేషన్ ఆఫ్ ద సర్వీస్ సెక్టర్. ఎన్హాన్స్డ్ స్కిల్ లెవెల్స్ అంటే సో ప్రస్తుతం ఉన్నటువంటి లో స్కిల్ ఆర్ ద కంప్లీట్లీ జీరో స్కిల్ పీపుల్కి మనం వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం అయితే కనుక ఎన్హాన్స్ చేసుకోవాలి. సపోర్ట్ టు ఖాదీ, విలేజ్ అండ్ కాయిర్ ఇండస్ట్రీ ఇన్ ఆర్డర్ టు గ్లోబలైజ్ దెమ్. సో మన కంట్రీలో ఖాదీ సెక్టార్ని, కాయిర్ ఇండస్ట్రీని వీటిలన్నింటినీ కూడా ప్రమోట్ చేస్తూ గ్లోబల్ లెవెల్లో వాటిని మనం తీసుకెళ్ళగలిగేటువంటి ఇది చేయాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పిల్లర్. అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద విమెన్ అండ్ ఆర్టిజాన్స్ త్రూ ఎంటర్ప్రైజ్ క్రియేషన్. సో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క విమెన్ ఎంపవర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆర్టిజన్స్ త్రూ ఎంటర్ప్రైజ్ క్రియేషన్ ద్వారా మనం ఏం చేయాలి అని అంటే వీళ్ళని ప్రమోట్ చేయాలి. దీస్ ఆర్ ద 6 pillars దట్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ద MSME ఈజ్ టాకింగ్ అబౌట్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ para is, while the interim union budget presented in February this year maintained stability, the upcoming budget must strike a balance to fuel the growth, curb the inflation, generate the employment, promote the MSMEs, support the ease of doing business and promote the manufacturing sector. సో వీటిలన్నిటి గురించి కూడా మనకైతే చెప్తున్నారండి, ఇవన్నీ ఇప్పుడు ప్రమోట్ చేయాలండి. ద అదర్ ఇంపార్టెంట్ ఏరియా దట్ మస్ట్ బి ప్రయారిటైజ్డ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అయితే కనుక డెవలప్ చేయాలి, పర్టికులర్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో. దెన్ రైజింగ్ ఎంప్లాయ్మెంట్.
The government did well for the economy with exports clocking a compounded annual growth rate of 8.5% in the last 6 years, moving from $478 billion in financial year 18 to $778 billion in financial year 24. We are now aiming to reach $2 trillion by 2030, which requires a CAGR of 14.4%. This is a challenge in the current geopolitical situation, but within the realm of reach. It requires supporting the exporters and the MSME sector by providing them an enabling and a supportive ecosystem. Yes, I hope you have understood, friends. Compounded annual growth rate వచ్చేసి మనకి, సో వీ హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ అట్ ఏ CAGR ఆఫ్ అబౌట్ 8.5% తోటి మనం అయితే లాస్ట్ 6 years ఇంక్రీజ్ అయితే చేసాము. నౌ ఫ్రమ్ 478 to $778 billion మనం అయితే కనుక ఈ యొక్క దీన్ని ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. నౌ ద నెక్స్ట్ టార్గెట్ ఈజ్ ఇట్ వాజ్ $2 trillion బై ద ఇయర్ 2030 నాటికి అచీవ్ చేయాలి. సో దీనికి మనకి CAGR ఎంత CAGRతో గ్రో అవ్వాలి అని అంటే 14.4% తోటి మనం అయితే కనుక గ్రో అవ్వాలి అని చెప్తున్నారు. The importance of the bolstering MSMEs is more important in the current situation, as the sector is the key backbone of the economy and a key employment generator. So MSMEs అనేటువంటివి, MSME sector అనేటువంటిది మనకి very very important sector, because from the perspective of the Indian economy and from the perspective of the employment generator. For this sector to grow in the current challenging situation, one strong demand by the MSME is that the NPAs timeline be extended to 180 days from the 90 days. It will provide relief to the sector as many MSMEs are struggling because of this. The credit guarantee scheme for MSMEs in the manufacturing sector must also be revamped. సో ఒక NPA అంటే ఏంటి అని అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఇన్ కేస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 90 days బోత్ ద ప్రిన్సిపల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ అమౌంట్ కనుక పే చేయకపోతే కనుక ఆ పర్టికులర్ లోన్ని మనం ఏంటి అని అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా డిక్లేర్ చేసేస్తాం. ఓకేనా అండి, బికాస్ లోన్స్ ఆర్ ద అసెట్స్ టు ద బ్యాంక్స్, రైట్? సో దేర్ ఫోర్ మనకి అయితే దాన్ని 90 days నుంచి 180 daysకి పెంచండి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ ఈస్ ఇంట్రెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ ఎంఫెటికల్లీ సపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్. దిస్ స్కీమ్ మే బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, కమింగ్ టు ద రైజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ కాన్సిక్వెంట్ టు ద ఇంక్రీజ్ in the repo rate from 4.5% last 2 years. The subvention rates may be restored from 3% to 5% for manufacturers and MSMEs and from 2% to 3%. So this is all about మనకి ఏంటి అని అంటే కనుక, సో ద అదర్ ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మనకైతే మాట్లాడుతున్నారు. అలాగే రాటెప్ స్కీమ్ అంటారు, ROSCTL స్కీమ్స్ అంటారు. అవి కూడా మనకి ద నెక్స్ట్ 5 years అయితే కనుక ఇంక్రీజ్ చేయాలి అని అయితే చెప్తున్నారండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. దీస్ ఆర్ నథింగ్ బట్ ద డిమాండ్స్ దట్ ద అప్కమింగ్ బడ్జెట్ షుడ్ అడ్రస్ with respect to that of the MSME sector in our country. Then alage green transition and at the same time R&D, research and as well as development are key to sustaining the exports. R&D globally is incentivized and 35 to 38 OECD countries are providing either low taxes or high deductions on R&D expenditure. We expect that the weighted tax deduction under section 35 of 2AB may be increased to 300% and the benefit under section also be extended to limit liability partnership. Okay, సో మనకి R&D రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తూ R&D ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి యొక్క ఈ ట్యాక్సెస్ ఇవన్నిటిని కూడా మనం తగ్గించాలి, వాటిని ప్రమోట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క వీళ్ళ యొక్క కాన్సెప్ట్ అండి దీనికి సంబంధించి. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో యూ కెన్ రీడ్ ఫర్దర్ ఓవర్ దిస్ వన్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ క్లాసెస్. మీకు అర్థమవుతున్నాయని అనుకుంటాను. ఒకవేళ ఇఫ్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ క్లాస్, ప్లీజ్ ట్రై టు వాచ్ ద అదర్ వీడియోస్ ఆఫ్ అవర్ క్లాసెస్ అండి, సో దట్ యూ విల్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. ఫ్రెండ్స్, మనకి హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే మనకైతే రావడం అయితే జరుగుతుందండి. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి హిందూ న్యూస్ పేపర్ నుంచే రావడం అయితే జరుగుతుంది. ద రెస్ట్ అదర్ 50% comes under from the Press Information Bureau, News on AIR, Down to Earth అనేటువంటి వాటి నుంచి మనకైతే వస్తాయి క్వశ్చన్స్ అనేటువంటివి. ఈ యొక్క 50% వచ్చిన హిందూ న్యూస్ పేపర్లోంచి వచ్చే క్వశ్చన్స్ మనం ఆల్రెడీ హిందూ న్యూస్ అనాలిసిస్లో అయితే కవర్ చేస్తున్నాము. మీరు కన్సిస్టెంట్గా ఈ వీడియోస్ని వాచ్ చేస్తూ
ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నిటి గురించి కూడా మీరు ఇంకా ఫర్దర్గా స్టడీ చేసినట్లయితే కనుక ఈ 50% క్వశ్చన్స్ అయితే కనుక ఆన్సర్ చేసేస్తారు. ద రెస్ట్ అదర్ 50% మాత్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో ద న్యూస్ ఆన్ ఏఐఆర్, డౌన్ టు ఎర్త్, వీటి నుంచి వచ్చేటువంటి ఆర్టికల్స్ అయితే మీరు కవర్ చేయాలి. సో వాటి గురించి కూడా మనం ఏంటంటే ఇలా స్పూన్ ఫీడింగ్గా ప్రొవైడ్ చేయాలి, అట్ ద రేట్ లో కాస్ట్లో ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో మనము ఈ యొక్క మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అంటూ అయితే లాంచ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ మనము డైలీ లైవ్ క్లాసెస్ అయితే తీసుకుంటాము. ఐ విల్ బి ద ఇన్స్ట్రక్టర్, నేనే మీకు అయితే కనుక చెప్తాను లైవ్ క్లాసెస్లో. అక్కడ మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే కనుక అడగచ్చు. యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి వీక్ అండ్ ఎవ్రీ మంత్ క్విజెస్ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తాము. ఆ క్విజ్ అయిపోయిన తర్వాత రోజు వీ విల్ ఆల్సో డిస్కస్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైంలో మనకి అంటే నెక్స్ట్ వచ్చేటువంటి సబ్సిక్వెంట్ మండే క్లాస్లో మనము ఆ క్విజ్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు అనేటువంటిది ఒక 5-10 minutes కూడా డిస్కషన్ కూడా చేస్తాం. సో దట్ మీరు ఎక్కడ తప్పు చేశారు అనేటువంటిది మీకు అక్కడే కరెక్ట్ అవ్వడానికి. అండ్ ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్గా మనము 5,000 రూపీస్కి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ 5,000 రూపీస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఈ 5,000 రూపీస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఒక 2-3 సార్లు రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మనకైతే మనీ అయితే అయిపోతాయి. ఓకే, బట్ నౌ దిస్ స్మాల్ టోకెన్ అమౌంట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ కెరియర్. ఓకే, అట్ ద సేమ్ టైం మనం కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి, డౌన్ టు ఎర్త్ నుంచి అండ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, వీటి నుంచి మనం ఈ ఆర్టికల్స్ అయితే కవర్ చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆర్ దిస్ పర్టికులర్ కోర్స్, సో డెఫినెట్లీ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. సో మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మా టీం అయితే కనుక దే విల్ హెల్ప్ యూ అవుట్. Yes friends, then the next comes the next one is, yes I have already covered this optional subjects related poster, right? Optional కి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇలా మన దగ్గర ఆప్షనల్స్ ఉన్నాయి. 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. 22,500కే మనం దీనికి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎస్, అలాగే దేర్ వాజ్ వన్ మోర్ ఎన్సీఆర్టీ కోర్స్, మేబీ ఐ మిస్డ్ దట్ పర్టికులర్ పోస్టర్. సో ఎన్సీఆర్టీ కోర్స్ కూడా మీకు ఏంటి అని అంటే 5,000 రూపీస్కే, 10,000 రూపీస్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్, 5,000 రూపీస్కే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనకి ఎవరెవరైతే ఈ యొక్క ఎన్సీఆర్టీ ప్లస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే తీసుకుంటారో, ఎన్సీఆర్టీస్ అనేటువంటివి బిగినర్స్కి చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్సు మనకి డైనమిక్ కంటెంట్ కవర్ అవ్వడానికి. సో ఈ రెండు తీసుకుంటారో, కరెంట్ అఫైర్స్ ఈజ్ 5,000, ఎన్సీఆర్టీ ఈజ్ 5,000. సో దేర్ ఫోర్ యాక్చువల్ ఒరిజినల్ ప్రైస్ ఈజ్ 10,000 రూపీస్కి మీకు అయితే రెండు లభిస్తాయి. బట్ రెండు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం దీన్ని 8,000 రూపీస్కే బిఫోర్ July 15th అయితే మనం అయితే ఆఫర్ చేస్తున్నాము. సో ఆ ఒక పక్కన ఎన్సీఆర్టీస్ తోటి మీకు బేసిక్స్ అన్నీ కవర్ అవుతాయి, మరొక పక్కన కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక డైనమిక్ కంటెంట్ అంతా కవర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్, సో మీరు ఏంటి అని అంటే అన్నెసెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా చెయ్యాలా వద్దా, అది తీసుకోవాలా వద్దా, ఇది తీసుకోవాలా వద్దా అనకుండా ఇంకా యాక్షన్లోకి జంప్ అయిపోవాలండి. బికాజ్ టైమ్ ఈజ్ గోల్డ్ హియర్, మనీ ఈజ్ నాట్ గోల్డ్, టైమ్ ఈజ్ గోల్డ్ హియర్. బికాజ్ 1 year జస్ట్ లైక్ దట్ వెళ్ళిపోతుంది మనకి. కాబట్టి మనం ఏంటి అని అంటే సో ఇంకా చెయ్యాలా వద్దా అని ఆలోచించడానికి నేను 6 నెలలు తీసుకుంటాను అని అంటే దెన్ హౌ కమ్ వెన్ యూ విల్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్? సో ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఫిక్స్డ్ దట్ ఐ వాంట్ డూ ఇట్, దెన్ జస్ట్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో దాట్స్ ద ఓన్లీ వే అవుట్. Yes, that's it friends. Then the last one, which is the today's editorial, the case for a caste census అంటూ మనకైతే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయ్యింది. సో దీని గురించి అయితే మనం చదువుదాం ఇప్పుడు. Yes, so let's start with this particular text. ఫుల్ కాంటెక్స్ట్ అంటూ మనకైతే పబ్లిష్ అయిందండి హిందూ పేపర్లో. ద కేస్ ఫర్ ఏ కాస్ట్ సెన్సస్ అని చెప్పేసి అయితే పబ్లిష్ అయింది. లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ హియర్. ఓకే, నేను జూమ్ చేస్తాను మీకు ఇంకా క్లియర్గా కనిపించడానికి. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అని అంటే మన కంట్రీలో సో కాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేయాలి. కాస్ట్ సెన్సస్ని కండక్ట్ చేయడము అని అనడం కన్నా కూడా ఇట్ ఈస్ బెటర్ టు సే దట్ సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ పాపులేషన్ యొక్క కాస్ట్ అనేటువంటి పారామీటర్ని కూడా యాడ్ చేయాలి. వాళ్ళు ఏ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి పారామీటర్ కూడా చేయాలి. సో అలా చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే అసలు మన కంట్రీలో ఎన్ని కాస్ట్స్ ఉన్నాయి అనేటువంటిది ఒక క్వాంటిఫైబుల్ డేటా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బట్టి మనము అకార్డింగ్లీ వీ కెన్ మేక్ ద ఇన్ఫార్మ్డ్ పాలసీ డెసిషన్స్ని అయితే తీసుకోవచ్చు. ఎవరు డిస్క్రిమినేటరీ
ఇదవుతున్నారు, సబ్జెక్ట్ అవుతున్నారు, ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ, ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్న ఉద్దేశంతో సో ద నెక్స్ట్ సెన్సస్లో అయితే కనుక కాస్ట్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అంటూ మనకి ఇక్కడ ఆథర్ అయితే మాట్లాడుతున్నారండి. సో ఓకే, హీ హాజ్ టాకింగ్ అబౌట్ అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తూ మనకి ఏంటి పరిస్థితి, చేస్తే ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై ద కాస్ట్ షుడ్ బి ఇన్క్లూడెడ్ అంటూ మాట్లాడుతున్నారు. చూడండి, పీటర్ డ్రక్కర్ ఫేమస్లీ సెడ్, ఓన్లీ వాట్ గెట్స్ మెజర్డ్ గెట్స్ మేనేజ్డ్. So only what gets measured gets managed. The problems of the social groups that have been historically discriminated against, like by caste, religion, race, gender, disability, etc., cannot be resolved without collecting the data group identity wise. Cannot be resolved without the collecting the data group identity wise. సో ఇంతకుముందు సోషల్ గ్రూప్స్ మనకి ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ కూడా చాలా డిస్క్రిమినేషన్స్ ఫేస్ చేసి ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీట్ అది రిలీజియన్ బేస్డ్ గ్రూప్ అయినా, లేకపోతే కనుక జెండర్ బేస్డ్ అయినా, డిజేబిలిటీ గ్రూప్ అయినా, కాస్ట్ బేస్డ్ గ్రూప్ అయినా, సో వీళ్ళందరూ కూడా. కానీ వాళ్ళందరికీ కూడా మనం న్యాయం చేయాలి అని అంటే ముందు మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే వాళ్ళందరికీ గురించి సంబంధించినటువంటి డేటాని గ్రూప్ వైజ్, అంటే రిలీజియన్ వైజ్, కాస్ట్ వైజ్ మనం ఏంటంటే ఐడెంటిఫై చేసినట్లయితే దెన్ డూయింగ్ సో ఈజ్ నాట్ ఏ క్యాపిటులేషన్ to identify identity politics, but a vital step towards informed policy making and as well as inclusive development. అది ఐడెంటిటీ పాలిటిక్స్ని ప్రమోట్ చేయడం గురించి కాదు, దాని గురించి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ సో దట్ వీ కెన్ మేక్ ఏ ఇన్ఫార్మ్డ్ పాలసీ డెసిషన్ అయితే మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్కి కూడా మనకి ఏంటంటే ఇది పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, జర్మనీస్ సెన్సస్ డస్ నాట్ ఎన్యూమరేట్ పీపుల్ బై రేస్. This has worked to the disadvantage of its black people, who started a private countrywide online survey called as Afrogenesis in 2020. Its results showed that anti-black racism is widespread and institutionally entrenched in Germany. సో జర్మనీ ఎగ్జాంపుల్ అయితే మనకి ఇక్కడైతే సజెస్ట్ చేస్తున్నారు. అప్లయింగ్ ద సిసిరోస్ టెస్ట్ ఆఫ్ క్యూ బోనో అంటే హూ బెనిఫిట్స్, ఇట్ కెన్ బి సెడ్ దట్ డిమాండ్ ఫర్ ఎన్యూమరేషన్ జనరల్లీ ఎమినేట్స్ ఫ్రమ్ ద విక్టిమ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అండ్ ఈజ్ రెసిస్టెడ్ బై ద వెస్టెడ్ ఇంట్రెస్ట్స్. సో హూ బెనిఫిట్స్, నౌ ద ఆథర్ ఈజ్ సేయింగ్ వై ఏ కాస్ట్ సెన్సస్, అసలు ఎందుకు ఈ యొక్క కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయాలి అంటూ మనకి ఇక్కడ ఆథర్ అయితే కనుక కొన్ని ఎగ్జాంపుల్ పాయింట్స్ అయితే చెప్తున్నారండి. He is talking about some example points. Let us see those example points. A caste census is crucial for 4 reasons. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి అని అంటే సోషల్ ఇంపరేటివ్. అంటే ఫ్రమ్ ద సొసైటల్ పర్స్పెక్టివ్లో మనకి ఏంటంటే సోషల్ ఇంపరేటివ్ వీ హ్యావ్ టు కండక్ట్ ద కాస్ట్ సెన్సస్. ఎందుకంటే బికాస్ కాస్ట్ ఈస్ కంటిన్యూ టు బి ఎ ఫౌండేషనల్ సోషల్ కన్స్ట్రక్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఓన్లీ అబౌట్ 5% ఆఫ్ ద ఇండియన్ మ్యారేజెస్ వర్ ఇంటర్ కాస్ట్ యాజ్ ఆఫ్ 2011-12. ద యూజింగ్ ద కాస్ట్ సర్నేమ్స్ అండ్ కాస్ట్ మార్క్స్ ఇస్ స్టిల్ వైడ్ స్ప్రెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్, నాయుడూస్, ఇలా రకరకాల యొక్క సర్నేమ్స్కి యూజ్ చేస్తూ కూడా ఉంటారు కదండి. కాస్ట్ మార్క్స్, రెసిడెన్షియల్ సెగ్రిగేషన్ బై ద కాస్ట్ పర్సిస్ట్స్. చాయిసెస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్స్ అండ్ మినిస్టర్స్ ఫర్ క్యాబినెట్ కంటిన్యూ టు బి డిక్టేటెడ్ బై కాస్ట్ కన్సిడరేషన్స్. సో ఎలక్షన్స్లో ఏ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ కాస్ట్ ఇక్కడైతే బాగా ఫెచ్ అవుతారు, ఇక్కడ మనకి బాగా ఓట్ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ, లేకపోతే కనుక మనకి క్యాబినెట్ క్యాబినెట్స్లో కూడా ఏ మినిస్టర్కి ఇవ్వాలి అనేటువంటి దాన్ని కూడా క్యాస్ట్ని కన్సిడర్ చేస్తారు అంటూ ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఏ సోషల్ ఇంపరేటివ్ ఫ్రమ్ ద మ్యారేజ్ పర్స్పెక్టివ్ చూసినా, లేకపోతే నేమ్స్ చూసినా, ఏవైనా సరే కాస్ట్ ఈజ్ కంప్లీట్లీ వైడ్ స్ప్రెడ్. సో మరి అంత వైడ్ స్ప్రెడ్ ఉన్నది, మరి ఈ కాస్ట్ సెన్సస్ని ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్, ఏమేం కాస్ట్ ఉన్నాయి, అసలు ఏ కాస్ట్లో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అని చెప్పేసి చూడడానికి, సో వాట్ ఈస్ అ ప్రాబ్లమ్, ఇట్ హ్యాస్ టు బి డన్ డెఫినెట్లీ అంటున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ లీగల్ ఇంపరేటివ్. Constitutionally mandated policies of social justice include reservations in electoral constituencies. Education and public employment cannot be pursued effectively without the detailed caste-wise data. Even though the Constitution used the word class instead of castes, various rulings of Supreme Court have held caste as a relevant criterion, a sole criterion, or in fact a dominant criterion for defining a backward class, and have demanded the detailed caste-wise data for uploading the reservation policies.
సో లీగల్ పరంగా కూడా చూసుకున్నా మనకేంటి అని అంటే కాస్ట్ సెన్సస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు వీ హ్యావ్ సమ్ రిజర్వేషన్ పాలసీస్. సో వీఆర్ గివింగ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లైక్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓబీసీస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటూ ఇస్తున్నాం మనము. దెర్ ఈజ్ ఏ డైర్ నీడ్. ఈవెన్ సుప్రీం కోర్టు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ కాస్ట్నే డామినెంట్ క్రైటీరియాగా తీసుకుని వాళ్ళ యొక్క బ్యాక్వర్డ్నెస్ని కూడా డిటర్మైన్ అయితే చేస్తోంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వీ నీడ్ టు గెట్ ద కాస్ట్ వైజ్ డేటా సో దట్ దెన్ ఓన్లీ వీ కెన్ అప్హోల్డ్ ద రిజర్వేషన్స్ అని చెప్పి మనకి సుప్రీం కోర్టు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాబట్టి కాస్ట్ సెన్సస్ అనేటువంటిది మనం చెయ్యాలి అని ఆథర్ మాట్లాడుతున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపరేటివ్. Detailed caste-wise data is necessary to avoid or correct the wrongful inclusions of the undeserving candidates, castes and exclusions of the deserving castes, and to guard against a few dominant castes in a reserved category crowding out others. సో అన్డిజర్వింగ్ ఎవరైతే డిజర్వ్ అవ్వరో ఆ కాస్ట్స్ అన్నిటిని ఎక్స్క్లూడ్ చేయడానికి, ఎవరెవరైతే డిజర్వింగ్ అవుతారో బట్ కానీ వాళ్ళు యాడ్ అవ్వరో వాళ్ళందరినీ కూడా యాడ్ చేయడానికి సో మనకి గవర్నమెంట్కి అయితే ఒక ఆస్కారం ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంటుంది మనకి. కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే కాస్ట్ని డిఫైన్ చేయాలి. అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ ఈజ్ మారల్ ఇంపరేటివ్. అంటే ద absence of the detailed caste data helped a quota of elites among the upper castes and dominant other OBCs to corner a disproportionate share of the nation's assets, incomes and positions of power. సో ఎప్పుడైతే మనకి వీళ్ళు ఎప్పుడైతే కాస్ట్ డేటా ఏదైతే ఉండదో అమాంగ్ ద అప్పర్ కాస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీటెయిల్ హ్యాస్ హెల్ప్డ్ ఏ కొటేర్ ఆఫ్ ఎలైట్స్ అమాంగ్ ద అప్పర్ కాస్ట్ అండ్ డామినెంట్ అదర్ ఓబీసీస్, వాళ్ళే ద డిస్ప్రపోర్షనేట్ షేర్ ఆఫ్ అవర్ కంట్రీస్ అసెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈవెన్ దే ఆర్ వెదర్ డిజర్వింగ్ ఆర్ అన్డిజర్వింగ్ అనేటువంటిది కూడా మనకి ఇది లేదు. కాబట్టి ఏంటి అని అంటే ఈ 4 రీజన్స్ వల్ల ఫస్ట్ వన్ ఈజ్ సోషల్ ఇంపరేటివ్, సెకండ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా సెకండ్ వన్ ఈజ్ ద లీగల్ పరంగా లీగల్ ఇంపరేటివ్, ద థర్డ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ ఇంపరేటివ్ అండ్ ఫైనలీ ద ఫోర్త్ వన్ ఈజ్ మారల్ ఇంపరేటివ్. సో అందుకని చెప్పేసి ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా కాస్ట్ సెన్సస్ అనేటువంటిది మనం ఖచ్చితంగా కండక్ట్ చేయాలి అని ఇక్కడ ఆథర్ మాట్లాడుతున్నారండి. దెన్ censuses in British India between 1881 and 1931 enumerated all the castes. In the first census conducted after the independence of Government of India, the Government of India ordered that caste should not be enumerated. అంటే బ్రిటిషర్స్ టైంలో 1881 దగ్గర నుంచి 1931 వరకు కండక్ట్ చేసినటువంటి సెన్సస్లో అన్నిటిలోని కూడా కాస్ట్ ఏంటి అనేటువంటిది కూడా మెన్షన్ చేశారు. కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ సెన్సస్ విచ్ వాస్ కండక్టెడ్ ఇన్ 1951 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అని అంటే సెన్సస్లో కాస్ట్ని ఇన్క్లూడ్ చెయ్యకండి అని అయితే కనుక చెప్పారు, ఆర్డర్ చేశారు. హవెవర్ ఎన్ ఎక్సెప్షన్ వాజ్ మేడ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచ్ హ్యావ్ బీన్ ఎన్యూమరేటెడ్ ఇన్ ఎవ్రీ సెన్సస్ సిన్స్ 1951. అయితే కాస్ట్ని ఇంక్లూడ్ చేయండి, ఎస్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్టీ, దట్ ఈజ్ ఫైన్, ఇంకా మిగతా కాస్ట్స్ అనేటువంటివి ఇది చేయకూడదు అని అయితే చెప్పారు. ఇన్ 1961 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజ్డ్ ద స్టేట్స్ టు కండక్ట్ దేర్ ఓన్ సర్వేస్ అండ్ డ్రాప్ ద స్టేట్ స్పెసిఫిక్ ఓబీసీ లిస్ట్స్ if they so desired. There was no reservation for OBCs in the center and its undertakings then. So 1951లో ఏం జరిగింది, ఫస్ట్ సెన్సస్ అయితే కండక్ట్ చేశారు. ఫస్ట్ సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు, కాస్ట్స్ని మీరు ఇన్క్లూడ్ అయితే చెయ్యకండి, డోంట్ ఇన్క్లూడ్ కాస్ట్స్ వైల్ యూ ఆర్ టేకింగ్ ద సెన్సస్ అంటూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఆర్డర్ చేసింది. బట్ కానీ ఇన్ ద ఇయర్ 1961 ద జీఓఐ అడ్వైజ్డ్ ద స్టేట్స్ టు కండక్ట్ దేర్ ఓన్ సర్వేస్. స్టేట్స్ అందరికీ కూడా మీ ఓన్ సర్వేస్ మీరు చేసుకోండి అండ్ స్టేట్ స్పెసిఫిక్ ఓబీసీ లిస్ట్స్ మీరు డ్రా చేసుకోవాలి అనుకుంటే డ్రా చేసుకోవచ్చు. సెంట్రల్ లెవెల్లో మాత్రం ఓబీసీకి అప్పట్లో రిజర్వేషన్ అనేటువంటిది ఉండేది కాదు అని ఆర్డర్ అయితే చెప్తున్నారండి. ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్స్ ఫర్ కాస్ట్ సెన్సస్ చూసాం. ఇప్పుడు ఎందుకు చాలామంది పీపుల్ ఈ యొక్క కాస్ట్ సెన్సస్ వద్దు అంటున్నారు అండ్ అవి కూడా ఆథర్ పాయింట్అవుట్ చేస్తూ ప్రతిదాన్ని కూడా కౌంటర్ కూడా చేశారనమాట. దేర్ ఆర్ మల్టిపుల్ వ్యూస్ అగెన్స్ట్ ద కాస్ట్ సెన్సస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్క్లూడ్ నెంబర్ 1, ఇట్ ఈజ్ సోషల్లీ డివిజివ్. అంటే సొసైటీని కంప్లీట్లీ డివైడ్ చేసేస్తుంది కాస్ట్ బేస్డ్ మీద. మనం యూనిటీ అని మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ ఏం చేస్తుంది అని అంటే సో వీళ్ళది ఈ కులం అని చెప్పేసి కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇండియాస్ సోషల్ డివిజన్స్ ప్రీడేట్ సెన్సస్ ఎఫర్ట్స్ బై నియర్లీ 3000 years. ద సెన్సస్ కౌంట్స్ ఆఫ్ SCs and STs since 1951 హ్యావ్ నాట్ లెడ్ టు ఎనీ కాన్ఫ్లిక్ట్స్ అమాంగ్ దీస్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్స్. ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే సరే కాస్ట్ బేస్డ్ మీద మనం డివిజన్ అయితే చేసేస్తే కనుక
అది సొసైటీని డివైడ్ చేసేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇదవుతుంది అన్నప్పుడు మరి అప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యొక్క యొక్క డివిజన్స్ మనం 1951 నుంచి చేస్తున్నాంగా. వాళ్ళనైతే ఐడెంటిఫై చేస్తున్నాం కదా వాళ్ళ యొక్క కాస్ట్ని. మరి వాళ్ళ మధ్యనేమి క్లాషెస్ కానీ లేకపోతే వాళ్ళ మధ్యనేమి కాన్ఫ్లిక్ట్స్ కానీ ఏమీ లేవు కదా అంటూ ఆథర్ మాట్లాడుతున్నారనమాట. అంటే ఆ పాయింట్ని కౌంటర్ చేయడానికి ఫర్దర్ ఇండియాస్ సెన్సస్ ఎన్యూమరేట్స్ రిలీజియన్, లాంగ్వేజ్ అండ్ రీజియన్ విచ్ ఆర్ యాజ్ డివిజివ్ యాజ్ క్యాస్ట్ ఇఫ్ నాట్ మోర్ ఇన్ ఫ్యాక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఆథర్ ఏమంటున్నారంటే మరి ఇండియన్ సెన్సస్ ఏం చేస్తున్నారు, వాళ్ళ రిలీజియన్ ఏంటో, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో, వాళ్ళ రీజియన్ ఏంటో కూడా తీసుకుంటున్నారు కదా. ఇవి రిలీజియన్ కానివ్వండి, లాంగ్వేజ్ కానివ్వండి, రీజియన్ కానివ్వండి, అవన్నీ కాస్ట్ కంటే కూడా ఇంకా మోర్ డివిజివ్, ఇంకా సొసైటీని డివైడ్ చేసేయగలవు, ఇంకా 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 కాస్ట్ కంటే కూడా ఇంకా ఎక్కువ చేయగలవు. మరి అలాంటప్పుడు casteism will not wither away by not counting caste in the census any more than communalism and regionalism will disappear by not enumerating religion, language and as well as region. సో ఈ విధంగా కాస్టిజం అనేటువంటిది ఏమీ కూడా మనకి కాస్ట్ కౌంట్ చేయటం వల్ల ఏమీ కూడా అటు మనకి అది ఇది ఇంక్రీజ్ అయిపోదు, అలా అని తగ్గిపోవడం అవ్వదు అంటూ చెప్తున్నారు. సో సోషల్లీ డివిజిబుల్ అనేటువంటి దయచేసి అదే రీజన్ అని చెప్పేసి చెప్పకండి. ఎందుకంటే మరి రీజనలిజము ఒక ఇష్యూ ఉంది మనకి, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనలిజం ఇంకొక ఇష్యూ ఉంది మనకి. అవన్నీ కలెక్ట్ చేస్తున్నారు కదా ఆ డేటా అంతా కూడా. దెన్ వై నాట్ కాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారండి. సెకండ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ నైట్ మేర్. ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ నైట్ మేర్. అన్లైక్ రేస్ విచ్ ఇస్ ఎ ఫజీ కాన్సెప్ట్ బట్ ఈస్ స్టిల్ enumerated in many countries such as USA, there is little or no ambiguity about anyone's caste. The GOI has been able to smoothly enumerate 1,200 castes in SC category and 698 tribes in ST category. Therefore, it is difficult to understand why the enumeration of 4,000 odd other castes, most of which are state specific, should pose an intractable problem. This was a second important thing. ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ నైట్ మేర్ బికాజ్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు కలెక్ట్ ఆల్ ద కాస్ట్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్తుంటే, సో ఎందుకు అలా అవుతుంది? బికాస్ షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి మనం చాలా స్మూత్గానే కాస్ట్ని ఐడెంటిఫై చేసాం, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి ఐడెంటిఫై చేసాం. సో హౌ కమ్ 4,000 ఆడ్ కాస్ట్ని మనం ఎందుకు చేయలేము అనేటువంటిది అయితే అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ వుడ్ ఫ్యూయల్ ద డిమాండ్ ఫర్ ఇంక్రీజ్డ్ రిజర్వేషన్స్. ఈ యొక్క కాస్ట్ సెన్సస్ మనం ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో అప్పుడు ప్రతి కాస్ట్ కూడా మేము మా యొక్క పాపులేషన్ అది కూడా తక్కువ ఉంది, మాకు కూడా రిజర్వేషన్ కావాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రతి వాళ్ళవే పెరిగిపోతాయి అని అడుగుతున్నారు. ఆన్ ద కాంట్రరీ, ద అవైలబిలిటీ ఆఫ్ ద కాస్ట్ వైజ్ సెన్సస్ డేటా వుడ్ హెల్ప్ ద కర్బ్ ఆర్బిటరీ డిమాండ్స్ ఫ్రమ్ ద కాస్ట్ గ్రూప్స్ అండ్ క్యాప్రిషియస్ డెసిషన్ మేకింగ్ బై గవర్నమెంట్స్. ఎప్పుడైతే ఈ కాస్ట్ సెన్సస్ అనేటువంటిది మన దగ్గర ఉంటుందో, కాస్ట్ వైజ్ డేటా మనకి దగ్గర అయితే ఎప్పుడు ఉంటుందో కాస్ట్ వైజ్ డేటా, దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఈస్ ఎవరెవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, అసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటివి, అండ్ అలాగే గవర్నమెంట్స్ ఎలక్టోరల్ గెయిన్స్ గురించి ఏదో సమ్ డేటాని తీసుకొచ్చేసి ఇదిగో వీళ్ళ పాపులేషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ ఓటు బ్యాంక్ని గార్నర్ చేయడానికి ఉండదు అప్పుడు డేటా అనేటువంటిది ఉంటే కనుక అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ మనకు ఆథర్ ఫస్ట్ అసలు 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు కాస్ట్ సెన్సస్ చేయాలి అని చెప్తున్నారు, ఏమేమి నెగిటివ్ వ్యూస్ ఉన్నాయి కాస్ట్ సెన్సస్ మీద అంటూ వాటిలన్నింటినీ కూడా కౌంటర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ద ఆథర్ ఈజ్ డూయింగ్ హియర్. దెన్ ద కేస్ ఫర్ OBC inclusion in census. Like SCs and STs, the Constitution permits reservation for OBCs in education, Article number 15 of 4, and public employment, Article 16 of 4. After the implementation of the Mandal Commission recommendations, the OBCs enjoy reservations in central governments and undertaking as well. In the Indira Sahani case, the Supreme Court ruled that the OBC list must be based on 1931 census, should be revised periodically. సో ఇక్కడ మీకు ఏమంటున్నారు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసుకుంటే ఓన్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కే మనం రిజర్వేషన్ ఏమి ఇవ్వట్లేదు, వీఆర్ గివింగ్ టు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ వెల్, వాటందరికీ కూడా మనం ఇస్తున్నాము. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఆఫ్టర్ ద మండల్ కమిషన్స్ రికమెండేషన్స్ వీఆర్ ప్రొవైడింగ్ ద రిజర్వేషన్స్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్. అండ్ ఇందిరా సిహానీ జడ్జ్మెంట్ కేసులో మనకి ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ద ఓబీసీ లిస్ట్ బేస్డ్ ఆన్ 1931 census షుడ్ బి రివైజ్డ్ పీరియాడికల్లీ. The OBCs do not have reservation in electoral constituencies for MPs and MLAs like SCs and STs. But after 73rd and 74th amendments, the Constitution provided for reservation in electoral constituencies in panchayats and municipalities, not only for SCs and STs but also for OBCs.
For this, caste wise, area wise, census data of the OBC will be essential. Therefore, the government should have enumerated the OBCs at least in the 2001 census, but it did not. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఓబీసీస్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇప్పుడు రిజర్వేషన్స్ అనేటువంటివి ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో లేవు, అంతే కదా. ఓన్లీ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మనం ఎంపీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమ్మెల్యేస్కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ద ఓబీసీస్ డు నాట్ హ్యావ్ రిజర్వేషన్ ఎలక్టోరల్ కాన్స్టిట్యూన్సీ ఫర్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ లైక్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. కానీ 73rd and 74th అంటే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ వచ్చిన తర్వాత లోకల్ లెవెల్లో లోకల్ బాడీస్ విషయంలో మనం ఓబీసీస్కి కూడా మనం రిజర్వేషన్ అయితే ప్రొవైడ్ చేసాం. ద కాన్స్టిట్యూషన్ provided for reservation not only for SCs and STs but also for OBCs, that is 243D and as well as 243T మరి ప్రొవైడ్ చేసినప్పుడు అప్పుడు క్యాస్ట్ డేటా కావాలి కదా, మరి దాన్ని బట్టే కదా మనం అప్పుడు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, రిజర్వేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ చేయగలం. ఇది మనకి ఎప్పుడు వచ్చింది? 1993లో వచ్చింది మనకి. ఇది ఓబీసీస్కి కూడా రిజర్వేషన్ మనం లోకల్ బాడీస్లో ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి. అలాంటప్పుడు దాని యొక్క అప్కమింగ్ సెన్సస్ ఏంటి? 2001. అట్లీస్ట్ 2001 సెన్సస్లో అయినా కూడా ఈ కాస్ట్ని యాడ్ చేసి ఉండుంటుంటే కనుక మనం అప్పుడు రిజర్వేషన్స్ అట్లీస్ట్ ఫర్ లోవర్ లోకల్ బాడీస్లో ఎఫెక్టివ్గా క్యారీ అవుట్ చేసేవాళ్ళం కదా అంటూ ఆధార్ మాట్లాడుతున్నారు ఇక్కడ. Whenever states like UP, Madhya Pradesh, Gujarat, Maharashtra, Karnataka, Odisha, Jharkhand, they tried to implement reservations for OBCs in elections to local bodies, the High Courts and Supreme Court used to stay the same on the ground that there was no caste-wise data of OBCs. So, while one arm of the state, that is judiciary, is demanding caste-wise data to uphold reservations, and another, the executive, has avoided enumerating the very same data. ఇక్కడ ఆధార్ ఇంకొకటి ఏం పాయింట్ రిమార్క్ చేస్తున్నారంటే, మరి ఇప్పుడు ఆల్రెడీ 73rd and 74th అమెండ్మెంట్స్ అయితే కనుక చేశారు. ఆ తర్వాత యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ స్టేట్స్ అన్నీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ టు లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఎవరికైనా పలానా కమ్యూనిటీకి పలానా కాస్ట్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఈ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్స్ ఏం చేస్తున్నాయి అని అంటే కనుక, సో దే ఆర్ స్టాపింగ్ దోస్ రిజర్వేషన్స్. వై? బికాస్ దే ఆర్ సేయింగ్ దాట్ వీ కెనాట్ క్వాంటిఫై, మా దగ్గర మనకి డేటా లేకుండా వీళ్ళు నిజంగా వీళ్ళు మైనారిటీ, దే డిజర్వ్ ద రిజర్వేషన్ అని చెప్పేసి మనం చెప్పలేము, కాస్ట్ వైజ్ డేటా కంపల్సరీ కావాలి అని అడుగుతూ ఉంటున్నారటండి. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3 ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ ఏమడుగుతోంది? నాకు కాస్ట్ వైజ్ డేటా కావాలి, కాస్ట్ వైజ్ డేటా ఉంటే మాత్రమే నేను అప్పుడు ఆ డేటాని బట్టి ఆ డేటాలో వాళ్ళ పాపులేషన్ ఎంత ఉందో చూసి దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేస్తాను అని జుడిషియరీ అంటుంది. ఎగ్జిక్యూటివ్ ఒక పక్కన ఏమంటుంది? కాస్ట్ని ఇంక్లూడ్ చేయకండి సెన్సస్లో దయచేసి అని చెప్పేసి గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అంటుంది. అంటే ఒకటే గవర్నమెంట్, ఒక ఆర్గాన్ ఒకలా మాట్లాడుతుంది, ఇంకొక ఆర్గాన్ ఇంకొకలా మాట్లాడుతుంది అంటూ ఆధార్ మనకి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నారండి. దెన్ హీ హ్యాజ్ టాక్డ్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. మరి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు కదా ఫర్ ద అప్పర్ కాస్ట్ పీపుల్, అంటే ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ కాకుండా ఇంకెవరైనా మిగిలిపోతే వాళ్ళందరికీ కూడా కొన్ని కండిషన్స్ తోటి 10% రిజర్వేషన్ డేటా ఇచ్చారు కదా. మరి ఆ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మన కంట్రీలో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ పీపుల్ వీళ్ళు అంటూ డేటా ఏమైనా ఉందా మన దగ్గర? మరి డేటా లేకుండానే సుప్రీంకోర్టు ఏం చేశారు? దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. మరి ఇంతకుముందు లోకల్ బాడీస్లోని వాటిల్లోని నాకు కాస్ట్ సెన్సస్ కావాలి అని అడుగుతున్నదే సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు యాక్సెప్ట్ చేశారు? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్స్ వ్యూ పాయింట్. హవెవర్ ద 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అమాంగ్ దోస్ అదర్ దాన్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ and effectively upper castes was upheld by Supreme Court in 2022 despite the absence of any supporting data. In view of the EWS reservation, the census should now enumerate all the castes including the upper castes as it did until 1931. ఎస్. సో వైల్ సెన్సస్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండి. ఇందాక ప్రెజెన్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అని ఎలా అనుకున్నామో సెన్సస్ అనేటువంటి దాని ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్. అందుకని మనకి కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ యాక్ట్ 2008 అంటూ ఒక రిపోర్ట్ కూడా ఒక యాక్ట్ కూడా ఉందన్నమాట. ఇట్ ఎంపవర్స్ ద స్టేట్స్ అండ్ ఈవెన్ లోకల్ బాడీస్ టు గ్యాదర్ ద నెససరీ స్టాటిస్టిక్స్. సో ఇండివిజువల్ స్టేట్స్ కెన్ ఆల్వేస్ డూ the caste surveys like Karnataka and as well as Bihar did. But census data carries more authority and less contested. The government's reluctance to enumerate caste as part of the census is largely indefensible and administratively unwise. So ఇప్పుడు ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్ యాక్ట్ మనకి ఏదైతే ఉందో
ఈ పర్టిక్యులర్ యాక్ట్ మనకి స్టేట్స్ని కూడా మీరు అయితే కనుక చేయొచ్చు, స్టాటిస్టిక్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు అని అయితే కనుక చెప్పారు. కానీ సెన్సస్ కండక్ట్ చేసినటువంటి డేటా ఈజ్ మచ్ మోర్ ఆథెంటిక్ అండ్ మచ్ మోర్ లెస్ కంటెస్టింగ్ దాన్ వాట్ ఈస్ కండక్టెడ్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఏ స్టేట్కి ఆ స్టేట్ వాళ్ళు చేసుకునే కన్నా కూడా సెన్సస్ డేటా అయితే కనుక మనకి మోర్ ఆథెంటిక్గా ఉంటుంది, బికాస్ ఇట్ విల్ బి డన్ విత్ మోర్ అథారిటీ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. హౌ అన్ అటెంప్ట్ టు క్యాస్ట్ సెన్సస్ ఫెయిల్డ్. ఆల్రెడీ ఇప్పుడు మనం హిస్టరీ ఒక్కసారి వెనక్కి తిరిగేస్తే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైనా కాస్ట్ సెన్సస్ చెయ్యాలి అనేటువంటి ఏమైనా అటెంప్ట్ అయితే చేశారా, దెన్ హౌ ఇట్ గాట్ ఫెయిల్డ్ ఆర్ వై ఇట్ గాట్ ఫెయిల్డ్ అనేటువంటిది ఈ పారాలో మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ కన్సిడరబుల్ లాబియింగ్ బై ఓబీసీ లీడర్స్ ఇన్ 2010 ద పార్లమెంట్ పాస్డ్ ఏ యునానిమస్ రెజల్యూషన్ విత్ బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆన్ బోర్డ్ కాలింగ్ ఫర్ ద కాస్ట్ టు బి enumerated as part of the 2011 census. As per the 1931 census, when caste was last enumerated, there were 4,100 castes in India, apart from the depressed classes or untouchables. Unfortunately, the socio-economic and caste census 2011 was poorly designed and executed, throwing up a ludicrous figure of 46 lakhs castes, and the results were never released. So, socio-economic and caste census 2011 అయితే కనుక చేశారు కానీ బట్ ద రిజల్ట్స్ వర్ నాట్ అనౌన్స్డ్. సో అండ్ ఇట్ వాస్ పూర్లీ డిజైన్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటెడ్ అంటూ మనకి ఆధార్ మాట్లాడడం జరుగుతుంది. ద SECC's 2011's failure was because of the fact that it was not conducted under Census Act, as the act was not amended to include caste as a parameter. It was conducted through Union Ministries of Rural Development and as well as Urban Development, which do not have any prior experience of conducting sociological or anthropological surveys. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, SECC ఈజ్ ఎ ఫెయిల్యూర్. వై? బికాస్ ఇదేమీ సెన్సస్ యాక్ట్ని మాడిఫై చేసి దాంట్లో కాస్ట్ అనేటువంటి కాస్ట్ని కూడా కలెక్ట్ చేయాలి అనే పారామీటర్ని యాడ్ చేయలేదు. అండ్ అలాగనే ఇది జస్ట్ 2 మినిస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు కలిసి చేసినటువంటి సర్వే, హూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ ఆల్ దీస్ ఆంథ్రోపాలజికల్ సర్వేస్. సో చేయడంలో రాదర్ దాన్ వెన్ కంపేర్డ్ విత్ ద సెన్సస్ ద్వారా చేసి ఉంటుంటే కనుక అది ఇంకా మనకి జెన్యూన్ డేటా అయితే కనుక వచ్చేది అంటూ ఇక్కడ మనకి ఆథర్ మాట్లాడడం జరుగుతుందండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్. ఎస్, అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే సో దట్ కీప్ ఆన్ గోయింగ్ అండ్ దట్స్ ఇట్. సో ద ఫైనల్ థింగ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. Learning from the SECC 2011 failures, the Census Act should be amended to make the caste mandatory instead of leaving it to the whims of the union executive. Caste should be enumerated as part of the regular census by the census commissioner only, with a few pertinent questions. Additionally, the government should enlist sociological or anthropological experts to draw up a draft list specific to each state. అంటే ఇప్పుడు ఆధార్ ఏం చెప్తున్నారంటే ఫైనల్గా ఇంక మనకి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే, సో ద సెన్సస్ యాక్ట్ 1948ని దయచేసి అమెండ్ చేయండి. అమెండ్ చేసి కాస్ట్ కూడా మ్యాండేటరీ అని చెప్పి దాంట్లోనే యాడ్ చేయండి. సో దట్ అప్పుడు ఇంకా యూనియన్ ఎగ్జిక్యూటివ్ తన యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ద్వారా వర్క్ చేయదు. అండ్ అలాగే సో సెన్సస్ షుడ్ బి ఎన్యూమరేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రెగ్యులర్ సెన్సస్ బై సెన్సస్ కమిషనర్ ఓన్లీ. సెన్సస్ని మళ్ళీ విడిగా కలెక్ట్ చేయడం కాదు, సెన్సస్ని రెగ్యులర్ సెన్సస్ కండక్ట్ చేసేటప్పుడే అది కూడా మనకైతే కండక్ట్ చేసి ఆ పారామీటర్ అక్కడ రాసేయాలి, యాడ్ చేసేయాలి అని చెప్తున్నారు. అండ్ అలాగే గవర్నమెంట్ కొంతమంది ఆంథ్రోపాలజికల్ ఆర్ సోషలాజికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకుని కొన్ని ప్రతి స్టేట్కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ కాస్ట్స్, మరి వీళ్ళు ఎక్స్పర్ట్స్ కదా, సో దే నో రైట్ విచ్ కాస్ట్, ఏ కాస్ట్ ఎప్పుడప్పుడు ఏవయ్యాయి, ఏ 2 కాస్ట్ సేము, ఏ కాస్ట్ యొక్క సబ్ గ్రూప్స్ ఏవి అనేటువంటి విషయాలు ఈ యొక్క ఎక్స్పర్ట్స్కి తెలుస్తాయి కదా. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఎక్స్పర్ట్స్ అందరినీ కూడా తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళందరి చేత ప్రతి స్టేట్లోనే ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ కాస్ట్స్ అన్నిటినీ కూడా రాయించండి. ఇవన్నీ రాయించిన తర్వాత ఇవన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక మొబైల్లో ఒక ఆన్లైన్ అప్లికేషన్ లాగా పెట్టి కాస్ట్ అని చెప్పి కొట్టినప్పుడు ఈ యొక్క కాస్ట్ అన్ని నేమ్స్ వచ్చేయాలి. సో దట్ రేపటి రోజున ఎవరైనా వెళ్ళి మన జనాభా లెక్కలకి సెన్సస్ కండక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ కాస్ట్ ఏంటమ్మా అని చెప్పినప్పుడు ఆ కాస్ట్ అడిగినప్పుడు ఆ కాస్ట్ డైరెక్ట్గా మనకు ఆ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఉండాలి. అంతే తప్ప మళ్ళీ దాన్ని ఎంటర్ చేసుకుని వచ్చి ఇది కాస్ట్ వ్యాలిడా కాదా, ఇది ఇక్కడదైనా కాదా, ఇది సబ్ గ్రూప్ లేదా ఆ కాస్ట్ ఈ కాస్ట్ సేమా, ఇంక ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండకుండా సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 కాస్ట్ ఉన్నాయనుకుంటే 10,000 కాస్ట్ మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా అందులో వచ్చేయాలి. సో దట్ ఆ లిస్ట్లో ఒకటి
ఈజీగా సెలెక్ట్ చేసేయగలగాలి. దట్ ఈస్ హౌ. ఇప్పుడు చూడండి స్టేట్స్ ఉన్నాయనుకోండి. సో ఎవరిని వెళ్ళి మనం మీ స్టేట్ ఏంటి, మీ స్టేట్ అడగం కదా, దాంట్లో అది రాయం కదా, ఆప్షన్స్ ఇచ్చేస్తాం 29 స్టేట్స్ 28 స్టేట్స్ అని చెప్పేసి. సో వాటిల్లోంచి సెలెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ హౌ కాస్ట్స్ కూడా మనం అలా క్రియేట్ చేయగలగాలి అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. చూడండి అదే రాశారు ఇక్కడ. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్ మస్ట్ బి ప్రీలోడెడ్ విత్ ఆల్ దీస్ డీటెయిల్స్ అండ్ లిమిటింగ్ ద ఎన్యూమరేటర్స్ రోల్ టు ఓన్లీ వన్ ఆఫ్ చూసింగ్ ద కరెక్ట్ ఆప్షన్ విల్ మేక్ ద టాస్క్ కంప్లీట్లీ ఈజీ అండ్ ఫూల్ ప్రూఫ్గా కూడా మనం అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. దేర్ ఫోర్ ఇంట్రెస్టెడ్ స్టేట్స్ మస్ట్ మూవ్ ద అపెక్స్ కోర్ట్ టు రివ్యూ ద 2021 జడ్జ్మెంట్. ఇట్ ఈస్ farcical to implement OBC reservation based on 1931 census data and EWS reservation without no empirical data. The next census must enumerate caste. This is what is the idea of the author అండి. ఎస్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకొకసారి మీ ఎడిటోరియల్లో మీరు మళ్ళీ చదివినట్లయితే కనుక యూ విల్ గెట్ ద కంప్లీట్ పిక్చర్. వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ వాట్ ఆర్ ద నెగటివ్ వ్యూ పాయింట్స్ అండ్ హౌ ద ఆథర్ హ్యాస్ కౌంటర్డ్ ఇట్, కాన్స్టిట్యూషనల్ ఇదేంటి, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ విధంగా వే ఫార్వర్డ్ ఎలా చేయాలి అని చెప్పేసి ఆథర్ చెప్తున్నారు అనేటువంటివన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. మనం డిస్కస్ చేసాము. గో త్రూ దిస్ ఆర్టికల్ అగైన్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ గో త్రూ దిస్ వీడియో అగైన్ అండి. దట్స్ ఇట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. టుడేస్ క్వశ్చన్ అబౌట్ CBI. ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ కన్స్టిట్యూటెడ్ అండర్ the Central Bureau of Investigation Act 1963. First point, it was recommended by Santanam Committee on Prevention of Corruption Act 1962 to 64. Which of the above statements is or are correct is the answer. I hope మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆన్సర్. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో. మనకి క్లాస్ యొక్క PDF వచ్చేసి మనకి టెలిగ్రామ్ గ్రూప్లో మనమైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తామండి. సో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ని మనం డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాము. టేక్ దట్ పర్టికులర్ లింక్ ఫ్రమ్ దేర్ అండ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ క్లాస్ నోట్స్ అండ్ యూ కెన్ యూజ్ దిట్ యాజ్ ఎ రిఫరెన్స్. అలాగే మా యొక్క యాప్ కూడా LTX క్లాసెస్ యాప్ కూడా మనకి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ప్లీజ్ డౌన్లోడ్ దాట్ యాజ్ వెల్ ఫర్ అదర్ అప్డేట్స్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ టూ ఫార్ టుడే. సో పెద్ద క్లాస్ అయితే అయిపోయింది మనకి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ దట్ యు ఆర్ విత్ మీ అప్ టిల్ హియర్. లెట్ us మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ న్యూస్ అనాలిసిస్. సో కష్టపడి మీరు 1.5 hour టైం అయితే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ వీటిని రివైజ్ చేసుకోండి కంప్లీట్గానే. UPSC పర్స్పెక్టివ్లో ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ అవుతాయి ఇవి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ లవ్ ద వీడియో ప్లీజ్ కమెంట్ యువర్ కమెంట్స్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యాపీ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.